పగడాల ప్రవీణ్ పైన జరిగినటువంటి ప్రీ ప్లాన్ మర్డర్ విషయంలో అనేకమైనటువంటి ఆధారాలు, అనేకమైనటువంటి మలుపులు, ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ప్రవీణ్ పగడాల ఎదిగినటువంటి తీరు, పడ్డటువంటి కష్టం, ఏ సమాజానికైతేనే, ఏ సమాజ భావజాలం అయితే తన గుండెలు మోసుకొని అనేకమైనటువంటి విషయాల మీద అవగాహన చేసుకుంటూ ఎందరో పేద బిడ్డలకు ఒక తండ్రి అయినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, ఎందరికో నేనున్నాననే భరోసాను కల్పించినటువంటి వ్యక్తి, పేద బడుగు బలైన వర్గాలకు రియల్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి, చాలా వరకు మాటలు చెప్పి వదిలేసేటువంటి అనేక మందికి ఒక ఆదర్శవంతుడు పగడాల ప్రవీణ్. రోడ్డు మీద ఉన్నటువంటి అనేక మంది అనాథ పిల్లలని సొంత బిడ్డల్లాగా చేరదీసి ఆ బిడ్డలకు నేనున్నాననే భరోసాను కల్పించి తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి గొప్ప మేధావి పగడాల ప్రవీణ్. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా, అత్యంత అవమానకరంగా ఎన్నో రోజుల నుండి ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియోలను ఆధారం చేసుకొని ఆయనను అనేకమైనటువంటి ఇబ్బందులను పసిగట్టలేక ఆయనను కావాలని సైడ్ ట్రాక్ చేసేసి ఇష్టానుసారంగా కిడ్నాప్ చేసి చంపేసిన తర్వాత అలాంటి వ్యక్తి ఉన్నటువంటి ఆలోచనని, అలాంటి వ్యక్తి ప్రవీణ్ లాంటి వ్యక్తిని ఒక బైక్ను సృష్టించి, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని సృష్టించి వైన్స్ దగ్గరకు పోయి వైన్స్ దగ్గర నుంచి అక్కడ సేదీరినట్టుగా అక్కడంతా డైరెక్షన్ పోలీసులా ఆడుతున్నటువంటి ఒక డ్రామాలో భాగంగా, ప్రభుత్వం ఆడించినటువంటి ఒక డైరెక్షన్లో భాగంగా ఒక పెద్ద వరకు కుట్రకు తెరలేపిల్లు. ప్రవీణ్ పగడాల మీద ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి హత్య, ఎన్నో రోజుల నుండి జరుగుతున్నటువంటి కుట్ర, ఆయనను ఎప్పుడో చంపాలని చూసేటువంటి ఎన్నో సందర్భాలు చెప్పుకున్నటువంటి వీడియోలు, ఆయన చనిపోయే ముందు కూడా అనేకమైనటువంటి వీడియోలు మాట్లాడాడు. చనిపోయే ముందు ఆ వ్యక్తి మాట్లాడే వీడియోలు కూడా మనం చూసాం. ఆయనకి ఎప్పుడో ప్రేరణ కలిగింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చిందన్న సందర్భంలో కూడా ఆయన మాట్లాడే ప్రసంగాలు కూడా మనం చూసాం. ఎంత బాధాకరం! ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, సమాజాన్ని మార్చాలన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగానికి అనుసరించి నడిచేటువంటి వ్యక్తి, రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తూనే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి ఎంత కిరాతకంగా చంపేయబడ్డాడో, ఎంత దారుణంగా ఆయన చంపేసినటువంటి వ్యక్తులకు తెలుసు, ఎంత హింస పెట్టి చంపిల్లో పోలీసు యంత్రాంగం తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, ఏ విధంగా చంపేసిల్లో అనేటువంటి సందర్భంలో ప్రతి విషయాన్ని కూడా పోలీసులకును ప్రభుత్వానికి తెలిసే జరిగింది. ప్రభుత్వం తెలియకుండా జరగాల్సినటువంటి పరిస్థితి ఏది ఉండదు. ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం ప్రీ ప్లాన్గా చేసినటువంటి ఒక డైరెక్షన్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది మేధావులు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రిమినల్ కిల్లర్స్ని తీసుకొచ్చి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నో మర్డర్లు చేసినటువంటి వ్యక్తుల సమూహంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుట్రపూరితంగా అతను హత్య చేసినటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న జైభీం టీవీ లైవ్లో చాలా వరకు చెప్పడం జరిగింది ఏ విధంగా ఆయన చంపేసిల్లని. ఇలా చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ఇలా రేటింగ్ కోసము టీవీ ఛానల్స్
చనిపోయినప్పుడు లేనటువంటి హడావిడి, చనిపోయినప్పుడు లేనటువంటి మీడియా ఛానల్స్, పేపర్లు, చనిపోయిన వారం రోజుల తర్వాత ఇలా హడావిడి చేసి జనాన్ని పక్కదూర పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయినటువంటి సందర్భంలో లక్షలాది మంది ఆయన భౌతికాన్ని సందర్శించి లక్షలాది మంది ఆయన అంతిమయాత్రలు పాల్గొన్నప్పుడు ఎక్కడ పోయిన మీడియా ఛానల్స్, ఎక్కడ పోయిళ్ళు మీడియా ఛానల్స్? ఎందుకు అవి టెలికాస్ట్ చేయలేకపోయిళ్ళు? ఆయన చనిపోయిన తర్వాత, చనిపోయి నిజంగా విగత జీవిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన అత్యంత అవమానకరంగా ఆయనని కిడ్నాప్ చేసి చంపేసినటువంటి సందర్భాలు, అందరూ తెలిసినటువంటి సందర్భాలు ఎందుకు మీడియా ఛానల్ చూపించలేకపోయినాయి? ఎందుకు మీడియా ఛానల్ ప్రపంచానికి చెప్పలేకపోయినాయి? ఎందుకు తెలుగు రాష్ట్రాలను సైడ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు? ఎందుకు ప్రభుత్వానికి అంత సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీడియా ఛానళ్ళ పాత్ర కూడా ఉంది. ఇలా ప్రశ్నించే గొంతుకలు, ఒక ఫోర్త్ ఎస్టేట్, ఆ ఫోర్త్ ఎస్టేటే ఇలా అమ్ముడు పోతే, ఆ ఫోర్త్ ఎస్టేటే ఇలా జనాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే, ఆ ఫోర్త్ ఎస్టేటే ప్రభుత్వానికి తొత్తులుగా మారితే, ఆ ఫోర్త్ ఎస్టేటే రేటింగ్ కోసం అడ్డమైనటువంటి రాతలు రాసి ఇష్టానుసారంగా తమ్ములను పెట్టి జనాన్ని మసిపూసి మారడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇక ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ప్రవీణ్ పగడాల ప్రీ ప్లాన్ మర్డర్ అని జైబీన్ టీవీ, జైబీన్ దినపత్రిక స్పష్టంగా రాస్తున్నది. చనిపోయినప్పటి నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా అది ఆత్మహత్య కాదు, ఆయన హత్య చేసిల్లో, ఆయనకైనా చనిపోలేదు, ఆయనను కిడ్నాప్ చేసి చంపిల్లో, దీని వెనుక చాలామంది పెద్దల హస్తం ఉంది, ఆయనను కావాలనే ఇవన్నీ ఆయన మీద లేనిపోని రాదంతం చేస్తున్నారు, ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు, ఆయన అవమానానికి గురి చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని ఇంకా హేళన చేస్తున్నారు, క్రైస్తవ సమాజాన్ని అంతా ఇంకా హేళన చేస్తున్నారు, ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు అని ఎంతో వేదనతోని, ఎంతో బాధతోని కూడా గత వారం రోజుల కంచెలు రాస్తూనే ఉన్నాను జైబీన్ దినపత్రికలో. ఈరోజు మీడియా ఛానల్స్ అన్ని టీవీ డిబేట్లు పెడుతున్నాయి, చర్చలు పెడుతున్నాయి. ఎక్కడ పోయినాయి? ఏమైపోయిందనే? ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు అంత పలచన చేస్తున్నారు? ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు అంత హేళన చేస్తున్నారు? ఆయన వ్యక్తిత్వాన్ని ఎందుకు దిగజార్చే విధంగా చేస్తున్నారు? క్రైస్తవ సమాజం అంటే అంత చులకననా? క్రైస్తవ సమాజం అంటే నిజంగా మీకు అంత చిన్న చూపా? క్రైస్తవ సమాజం అంటే అంత హేళననా? క్రైస్తవ సమాజంలో ఒక మంచి మేధావి ఉంటే ఆ మేధావిని అనేక రకాలుగా చిత్రీకరించి ఆ మేధావికి లేనిపోయినటువంటి అలవాట్లను అంటబెట్టి ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఆయన అనేక మందికి బాటసారది, అనేక మందికి భగవంతుల్లాగా కొలువుదీరినటువంటి ఒక దేవుడి బిడ్డ, ఆయన ఒక దేవుడి దైవదూత, ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను తీసుకోపోయి వైన్స్ల దగ్గర తాగిండు, వైన్స్ల దగ్గర కొనుక్కున్నాడు, వైన్స్ల దగ్గర చేసిండు, గూగుల్ పే చేసిండు, ఫోన్పే చేసిండు, ఆయన బండి. ఇవన్నీ డ్రామాలు కాదా? ఇవన్నీ డ్రామాలు కాదా? ఆయన అక్కడ కూర్చున్న సందర్భంలో ఎవరు తీసిన ఫోటోలు? వైన్స్కి పోయిన సందర్భంలో ఎవరు తీసిన ఫోటోలు? ఆయన అనుసరించింది ఎవరు? ఎక్కడ వైన్స్కి పోయిండు? ఆ వైన్స్కి పోయినటువంటి సందర్భంలో ఆయన ఫోటో స్పష్టంగా కనబడతాయి కదా. సీసీ కెమెరా ఫుటేజీ సుమారుగా దగ్గర ఒక 500 మీటర్స్, ఒక 200 మీటర్స్, 300 మీటర్స్లో ఉంటే ఆ వ్యక్తి నిజంగా ఏం చేస్తాడో స్పష్టంగా కనబడతాయి కదా. ఓన్లీ ఫోటోలు రిలీజ్ చేసిళ్ళు. ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాదని అందరికి అర్థమైన తర్వాత కూడా ఎందుకు ఆయనను నిజంగా బ్లేమ్ చేస్తున్నారు? ఎందుకు ఆ కుటుంబాన్ని ఇంకా హేళన చేస్తున్నారు? ఎందుకు ఆయనను ఇంకా అవమానానికి గురి చేస్తున్నారు? క్రైస్తవ సమాజమా, గుర్తుంచుకో. క్రైస్తవ సమాజమా ఇప్పుడు తిరగబడకపోతే రేపొద్దున నీ హక్కులు ఇంకా భయంకరంగా కాలకర్భంలో కలిసిపోతాయి. క్రైస్తవ సమాజమా, నువ్వు ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం కావద్దు. క్రైస్తవ సమాజమా, ఓటు కోసమే నీ బలిదానం కావద్దు. ఈరోజు ప్రవీణ్ పగడాల, రేపొద్దున మీరు కూడా అవుతారు. ఎంతోమంది ఇలా చంపేయబడుతున్నారంటే వాళ్ళ వెనక పెద్ద కుట్ర కుతంత్రాలు, పసిగట్టుకొని ఉన్నటువంటి అనేకమైన శక్తులు
ప్రేరేపణ తప్పకుండా ఉంటుంది. అందుకోసమే ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి కుట్ర కుతంత్రాలు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచమంతా చూస్తుంది, భారతదేశం అంతా ఆలోచింపజేస్తుంది. ప్రవీణ్ పగడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో కుట్ర చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండా జరిగినటువంటి హత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రేరణతోనే జరిగినటువంటి హత్య. రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగినటువంటి ప్రేరేపణలో జరిగినటువంటి భయంకరమైనటువంటి హత్యను మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి సందర్భంలో జైబీన్ దినపత్రికలో ప్రధాన వార్త కూడా రాసిన సందర్భంలో వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. వ్యక్తిని చంపేళ్ళు, వ్యక్తి లేడు, ఆయన ఫిజికల్గా లేడు, ఆయన చంపేసిళ్ళు, అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు, ప్రీ ప్లాన్ మర్డర్గా చేసిళ్ళు. ఆయనని అత్యంత కిరాతకంగా, అవమానకరంగా, భయంకరంగా చంపేసిళ్ళు. ఆయనను వ్యక్తి ఫిజికల్గా లేడు, ఆయన చనిపోయి వారం రోజులు దగ్గరికి వస్తుంది, వారం రోజులు దాటుతుంది. కానీ ఆ వ్యక్తి మీద ఎన్ని నిందలు ఇస్తున్నారు, వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తారు. చూడండి ఎంత దారుణమో. ఆయన వేసుకున్న డ్రెస్సు, ఆయన షూసు, ఆయనకున్నటువంటి అంత పైనుంచాలి 8 మీటర్ల దూరం నుంచి పడితే హెల్మెట్, ఎక్కడ ఎలాంటి గాయాలు, ఎక్కడ కూడా అంత పైనుంచి పడతాయి. ఆయన నిజంగా అదే తరహాలో పడతారు. ఆయన పడ్డప్పుడు ఉన్నటువంటి ఫోటో, ఆయన ఎక్కడి నుంచి అయితే బైక్ నుంచి కింద పడ్డాడో, యాక్సిడెంట్ అయి పడ్డటువంటి సందర్భంలో పడ్డటువంటి సీన్ ఇక్కడ చూడండి ఎంత దారుణమో. ఒకవేళ 8 మీటర్ల దూరం నుంచి ఆయన పడితే ఆయన కాళ్ళు, రెక్కలు, చేతులు అన్నీ ఇరిగిపోవాలి, ఎక్కడ కూడా ఏం లేదు. మనుషులు కొట్టి చంపేసినటువంటి దాఖలు ఉన్నాయి. ఎంఆర్ఓ గారు మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి దాఖలలో అనేకమైన దెబ్బలు తగిలాయని ఇచ్చినటువంటి రిపోర్టు ఉంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇక ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేయబడ్డాడని, ఆయన అత్యంత కిరాతకంగా చంపేసి ఆయనకు తాగి చనిపోయండి అని చెప్తున్నారు. కొంతనన్నా ఉండాలి, కొంతనన్నా. అందుకనే వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వాన్ని కూడా చంపుతున్నారు. ఆయన హుందాతనం చూడండి, ఆయన హుందాతనం చూడండి ఎంత స్పష్టంగా కనబడుతుందో. ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక తాగుబోతులాగా చిత్రీకరించి, ఒక తాగుబోతులాగా అవమానానికి గురి చేసి, ఎలాంటి ఇబ్బంది లేనటువంటి సందర్భంలో అలసిపోయి ఆయన సేద తీరేటువంటి సందర్భాలు ఎవరు తీశారు ఆ ఫోటోలు? ఆయన ముందుగా ఊహించుకొని ఆయన తీసుకున్నాడు ఆ ఫోటోలు. ఎవరు తీసిళ్ళు ఆయన ఫోటోలు? ఎవరైనా వెంబడించను? ఎవరు ఆయనను అనుసరించు? ఎవరున్నారు ఆయన వెనుక? హైదరాబాద్ నుంచి మొదలుకుంటే రాజమండ్రి దాకా ఎవరు అనుసరించారు? ఆయన ఫోన్ డాటా, ఆయన కాల్ మొత్తం ఎవరితో మాట్లాడాలి అనేటువంటిది స్పష్టంగా బయట పెట్టచ్చు. ఆధారాలు అంతా స్పష్టంగా బయట పెట్టచ్చు. ఒకవేళ క్లోజ్ టీమ్ నిజంగా ఎవరైతే చనిపోయారో అక్కడ ఎందుకు డాగ్ స్క్వాడ్ రాలేదు? డాగ్ స్క్వాడ్ ఎందుకు రాలేదు? అవమానకరంగా జరిగింది. ఇది హత్య అని చెప్పబడ్డప్పటికి ఇది ఆత్మహత్య కాదు, ఆయనకైనా చనిపోలేదు, యాక్సిడెంట్ చేసినటువంటి దాఖలాలు గుట్టలేవు, ఆయన చంపేయబడ్డానటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంగా మరి ఎందుకు డాగ్ స్క్వాడ్ రాలేకపోయింది? డాగ్ స్క్వాడ్ని ఎందుకు పిలిపించలేకపోయారు? క్లూస్ టీమ్ ఎక్కడ పోయింది? ఇవన్నీ ఆధారాలు ఎందుకు చేయలేకపోయారు అంటే ఒక పెద్ద కుట్ర ఈ జరిగింది. ఆ కుట్రలో ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాలను చంపాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ పగడాలను చంపేస్తేనే నిజంగా క్రైస్తవ సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉంటే క్రైస్తవ సమాజం రోజు రోజుకు పెరిగిపోతుంది. క్రైస్తవ సమాజంలోకి అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా క్రైస్తవ సమాజంలోకి వెళ్ళిపోతారు. ఇవాళ హిందుత్వం నిజంగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది. హిందుత్వం బాగుపడాలంటే ప్రవీణ్ పగడ లాంటి వ్యక్తి భూమి మీద ఉండొద్దు. అందుకోసమే ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు అనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అనేకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రవీణ్ పగడాలను చంపేసిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. చూడు, వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఆయనను ఏమంటున్నారు చూడండి. పాస్టర్ కుటుంబానికి అండగా నిలవనున్న మాజీ సీఎం జగనన్న, నిజంగా భగవంతుని నమ్మే భక్తులు నిజ స్వరూపం ఇదేనా? పాస్టర్ హత్య కేసులో భయంకరమైన క్రిమినల్ సీన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి పాపము? విచారణ విభాగాలు ప్రభుత్వానికి తొత్తులుగా మారాయా? మీ జేజమ్మలు దిగొచ్చిన ముమ్మాటికి పాస్టర్ హత్యే.
క్రైమ్ సీన్ను నిరూపించాల్సిన అధికారులు బలపరుస్తున్నారు. మీరు తన్నుకు చావండి, మేము ఆనందిస్తాం అన్నట్లుగా ఉంది ఆంధ్ర కూటమి ప్రభుత్వ పరిపాలన. సీఎం చంద్రబాబు గారు, మీ 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇదేనా? ఇదే సంఘటన రాజకీయ నాయకుల కుటుంబంలో జరిగితే సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా రంగులకు దిగేవారు. డాక్టర్ బరిగెల శివ చూడండి ఎంత దారుణమో. ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకుల కుటుంబాలకి, లేకపోతే అగ్రవర్ణ కుటుంబాలకి, లేకపోతే ట్యాగు రెడ్డి కానీ, వెలమ కానీ, కమ్మ కానీ, కాపు కానీ, రాజులు కానీ, బ్రాహ్మణ్ కానీ, వైశ్యస్ కానీ ఇలాంటి ట్యాగ్ ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, హైకోర్టు జడ్జీలు కానీ, ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వేగవంతంగా రంగంలో దిగి సీన్ క్రియేట్ చేసిన సందర్భంలో ఎన్కౌంటర్ చేయాలని కూడా ధర్నాలు రాష్ట్రకలు వేసేది ఇలా అనేక సంఘాలు. ఇలా మీడియా ఛానల్స్ అన్నీ ఓబీ వ్యాన్లు పెట్టుకొని న్యాయం జరిగే వరకు కూడా ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేశాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం, ఇలా పార్లమెంట్లో కూడా చర్చ చేసేటువంటి ఒత్తిడి చేశాం. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే, ప్రవీణ్ పగడాల ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి, ప్రవీణ్ పగడాల ఒక ఇంటెలెక్చువల్, ప్రవీణ్ పగడాల ఒక మేధావి, ప్రవీణ్ పగడాల రోడ్ల మీద నుండి అడుక్కునేటువంటి పిల్లలను కూడా తీసుకొచ్చి తన సొంత బిడ్డల్లాగా చూసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇలా మధ్యప్రదేశ్ ఇండోర్లో సుమారుగా 10 సంవత్సరాలు సేవ చేసినటువంటి సందర్భంలో అనేక మంది గిరిజన బిడ్డలను, అనేక మంది దళిత బిడ్డలను, అనేక మంది సబ్బండ కులాలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల ఇండోర్లో ఉన్నటువంటి అనేక మందిని క్రైస్తవ సమాజంలోకి తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రవీణ్ పగడాల ఇండోర్లో అనేక మందికి సేవ చేసి సుమారుగా 10-12 సంవత్సరాలు ఇండోర్లోనే నివసించి అక్కడి నుంచి బీజం పడ్డటువంటి సందర్భంలో క్రైస్తవ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి క్రమంలో ఎన్నో ప్రసంగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాల. కానీ ప్రవీణ్ పగడాలను ఎంత దారుణంగా చంపేసేలో చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సందర్భం, ఆయన ఉందతనం చూడండి, ఆయన ఉన్నటువంటి ఉందతనం చూడండి. వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వం చంపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు. నిన్న స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించినందుకు నిజంగా సంతోషించాలి. ఎందుకోసం అంటే ఇది రాజకీయం చేసేటువంటి సందర్భాలు కాదు. ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలి, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెడుతున్నటువంటి అనేక మందిని గుర్తించి నిజంగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి, ఒక పక్కన చెప్తూనే మరో పక్కన వాళ్ళని ఇష్టానుసారంగా చేసేటువంటి సందర్భాలు చూడండి. ఇక మానవ స్వభావం జంతు స్వభావం కన్నా మృగాల స్వభావం కన్నా దిగజారిపోతుందని నేడు తెలుగు రాష్ట్రాల్లో పాశరత్య కేసుపై జరుగుతున్న పరిస్థితులు విశ్లేషిస్తూ డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా పరిగణించారు. భారతదేశంలో ఏ ధర్మంలోనైనా ప్రతి మానవుడు విశ్వసించేది భగవంతుడేనని, అలాంటి భగవంతుని స్వరూపాన్ని విశ్వంతో ఆరాధిస్తూ మొక్కుకుంటూ భక్తి ప్రదర్శనలు కొనసాగిస్తున్న వారంతా దైవంప చూపిస్తున్న విశ్వాసాన్ని పక్కన నెట్టి ఏ ధర్మంలో చెప్తుందో ఏమో కానీ కొంత శాతం మనుషులు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఒక వ్యక్తిని ఇంత కిరాతకంగా చంపి దానిని కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చంపుతుండడం దేశచరిత్రలో మొదటిసారిగా చూడవలసి వస్తుందన్నారు. ప్రధాన ఛానల్లో కూడా పనిగట్టుకొని చంపబడిన పాస్టర్పై విషం కక్కుతుంటే మానవత్వం, మానవ సంస్కృతి ఏ స్థాయికి దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలన్నారు. మంచి చేయాలనే తలంపులు మనసులో లేనప్పుడు మనుషులను నమ్మించడం మూర్ఖత్వం. కేసులో ప్రధానమైన అంశాలను ఏ ఒక్క ఛానల్ కూడా ప్రస్తావించడం లేకపోవడం అలాంటి ఛానల్ది పత్రికలది దిగజారుతనం కాదా అంటూ సమాజం ముందు సిగ్గుతో తలంచుకునేలా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో మొట్టమొదటిసారిగా చూస్తున్నది మీరు తన్నుకు చావండి, మేము ఆనందిస్తాం అన్నట్లుగా పరిపాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదే సంఘటన రాజకీయ నాయకులు జరిగినట్లయితే ఇంతటి అలసత్వాన్ని ప్రకటించేవారని దుయ్యబట్టారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ ఏ ఒక్కరికి కూడా లేదన్నారు.
ప్రధానంగా సోషల్ మీడియాలో బూత్ ప్రదయాలతో అసభ్యకరమైనటువంటి కామెంట్స్ను పోస్ట్ చేస్తున్న స్త్రీ పురుష సమ్మేళనానికి భారతదేశ సంస్కృతికి నేర్పింది ఇదేనంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న గడ్డు పరిస్థితులను పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగనన్న పాషర్ కుటుంబానికి అండగా నిలవడం కాస్తంత ఊరట లభిస్తుందన్నారు. వక్రబుద్ధిని ప్రపంచమే మానవ జన్మ అయితే ముమ్మాటికి అది పుట్టుక లోపమే అన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఛానల్లో ఉన్న ఉన్నత న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా వీక్షిస్తుందన్న సంగతిని మర్చిపోయి అసత్య ప్రచారాలను ఆకాశానికి చేరేలా దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు. నిజాలు నిర్భయంగా రాయాల్సిన జర్నలిజం అబద్ధాన్ని సమాజానికి చేరవేయడంలో ఆకాశమంతా నీతిని ప్రదర్శిందని తీవ్రంగా మండిపడ్డటువంటి సందర్భాలున్నాయి. గమ్మత్తైన విషయం ఏమిటంటే మహిళలు కూడా క్రూరంగా పరిశీలించడం చూస్తున్నామన్నారు. ఐజీ అశోక్ కుమార్ స్థాయి లాంటి అధికారి 3 కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నామని పత్రిక సమ్ముఖంగా తెలియజేసినప్పటికీ కేసుల మూలధారమైన అంశాలు ఒక్క టీవీ పత్రిక కూడా ప్రచారం చేయలేకపోతున్నాయన్నారు. పైగా మాజీ స్పష్టంగా విచారించిన అంశాలను సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వక్రీకరించుకుంటూ సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ అల్పారం పొందుతున్నారు. ఇదంతా తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందో ఏమో కానీ మనస్తత్వం చంపుకొని బతకడం కూడా ఒక బతికేనంటూ చివరకు మానవ జన్మను చూసి జంతువులు కూడా సిగ్గుతో తలదించుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా చేసిల్లో, ఎంత దారుణంగా వక్రీకరించిల్లో, ఎంత భయంకరంగా వక్రీకరించిల్లో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నటువంటి సందర్భాల్లో. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించిన సందర్భంలో ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చివరిగా సీసీ కెమెరా ఫుటేజ్ వేసిండు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఆయన స్పష్టంగా ఆయన కాదని వాళ్ళ సొంత చెల్లె చెప్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళ సొంత చెల్లె మా అన్న కాదు, మా అన్నది కాదు, మా అన్న అలాంటి పరిస్థితిలో లేడు, మా అన్నను చిత్రీకరిస్తున్నారని సొంత తోడబుట్టిన చెల్లె చెప్తున్నప్పటికీ కూడా ఇలా పోలీసులు ఆయననే పదే చెప్తున్నారు. ఇక్కడ ఆయన వస్తున్నటువంటి సందర్భాలు ఎవరి సెల్లు ఎన్ని గంటలకి ఏమైపోయింది ఇక్కడ చూడండి. అప్పటికే ఆయన హెల్మెట్ అన్నీ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎంత దారుణంగా అంటే ఎంత దారుణం చేశారు. సొంత కుటుంబమే కదా నిర్ధారణ చేసేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్లో కానీ వాళ్ళ తోడబుట్టినటువంటి కుటుంబమే కదా ఇన్వెస్టిగేషన్లో తేలిపై నిజాలు చెప్పేది ఎవరు? ఆ కుటుంబమే కదా. ఆ కుటుంబంలో వాళ్ళ సొంత చెల్లెనే కదా చెప్తుంది. మా అన్న కాదని చెప్పిన తర్వాత ఇంకా ఈ రాదంతం ఏంది? మా అన్న కానే కాదు, మా అన్న అలాంటి పరిస్థితిలో లేడు, మా అన్నను చంపేసిందని సొంత తోడబుట్టిన చెల్లె చెప్తున్నప్పుడు కూడా ఆమె మాటలు కూడా పరిగణలో తీసుకోకుండా ఇవాళ ఇష్టానుసారంగా మీడియా ఛానల్స్, ఇష్టానుసారంగా టీవీలు, ఇష్టానుసారంగా పేపర్లు, ఇష్టానుసారంగా ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఆయన కుటుంబాన్ని కూడా రోడ్డు మీద వేస్తున్నారు. ఆయన చనిపోయినటువంటి తీరును కూడా ఎన్నో రకాలుగా వక్రీకరిస్తున్నారు. ఇవాళ మీడియా ఛానల్స్ రేటింగ్ కోసం ఇష్టానుసారంగా తమ్లను పెట్టి ఇలా వక్రబుద్ధి చూపిస్తున్నారు. ఇదేనా మనం నేర్చుకున్న జర్నలిజం? ఇదేనా మనం నేర్చుకున్నటువంటి వ్యక్తిత్వం? ఇదేనా ఫోర్త్ ఎస్టేట్ అంటే? సొంత చెల్లి కూడా చెప్తుంది మా అన్న కాదా అని. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన కాదని చెప్తున్నప్పటికీ ఇక్కడనో ఉన్నటువంటి బండికి హెల్మెట్, ఇక్కడ ఉన్నటువంటి ఆ బండి ఏదైతే ఉందో ఆ లైట్కి సంబంధించిన సందర్భంలో బండికే ఉంది. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో బండికే ఉంది. అక్కడ చూడండి ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో హెల్మెట్ ఉంది అన్నాను. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ బండి కింద పడిపోయింది, ఆ హెడ్ లైట్ మొత్తం కింద పడిపోయిందని చెప్పి చూసిపెట్టారు. అంటే హెడ్ లైట్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. హెడ్ లైట్ అక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భాలు, హెడ్ లైటు స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భాలు. ఇంకా లారీ ఎన్ని గంటల జరిగింది చూడండి. ఆయనను ఎప్పుడో చంపేసిళ్ళు. ఆయన చనిపోయింది, ఆయన ఎంతో దారుణంగా చంపేసిళ్ళు. 4-5 గంటల ప్రాంతాల్లో ఆయన ఎప్పుడో కిడ్నాప్ చేసి చంపేసేది. ఆయనను చంపేసి డెడ్ బాడీని దగ్గర పెట్టుకొని వివాదానికి ఎక్కడైనా ఇబ్బంది అయితే కావచ్చు అన్న ఉద్దేశంతో అదే తరహాలో ఉన్నటువంటి వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చి అదే తరహాలో ఉన్నటువంటి స్క్రీన్ మీద తీసుకొచ్చి ఎంత డ్రామా చేసి ఈ డ్రామాలో పోలీసుల పాత్ర స్పష్టంగా కనబడుతుంది. పోలీసులకు అన్నీ తెలిసినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా ఇలా క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి తెలిసినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆడినటువంటి డ్రామాలో భాగంగా రీకన్స్ట్రక్షన్ అంటున్నాం, సీన్ రిపీట్ చేస్తా అంటారు, మళ్ళీ పోయి అదే జరిగింది. ప్రవీణ్ పగడాలను అత్యంత దారుణంగా చంపేసినటువంటి సందర్భాలు. ఇంకో చూడండి ఇక్కడ హర్ష కుమార్ మాజీ ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒక ఎంపీ వెళ్ళిపోయాడు. అది ఎక్కడైతే ప్రవీణ్ పగడాల అయితే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయో, ఎక్కడైతే 4 కార్లు పోయి 4 కార్ల వెనకాల ప్రవీణ్ పగడాల పోయిండు, 4 కార్లు ఏ కారు దాకిందో చెప్పలేమంటున్నారు. ఆ 4 కార్లలో నిజంగా అది కూడా కనబడుతుంది కదా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా 4 కార్లు ఉంటే 4 కార్లను కూడా ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా వాళ్ళని చెక్ చేసుకోవచ్చు కదా. ఏదో ఒక కారు 4 కార్లని స్పష్టంగా పోలీస్ అధికారులు చెప్తున్నారు కదా. 4 కార్లు ఏదో ఒక కారు తాకిందని చెప్తున్నటువంటి పోలీస్ అధికారులు ఆ ఏ కారో కూడా చెప్పొచ్చు కదా, ఏ కారో చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పలేకపోయారు? ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ప్రదేశం ఇక్కడనే స్పాట్ జరిగిందని పోలీసులు నిర్ధారణ చేసిళ్ళు. దానికి సంబంధించినటువంటి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా ఇక్కడికి వెళ్ళిపోయిన సందర్భంలో మాజీ ఎంపీ ఆయన సందర్భం చూసినటువంటి ఇక్కడ వీడియో ఇక చూడండి. ఈ స్పాట్, ఇది స్పాట్ చూడండి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో, ఎంత దారుణంగా మనల్ని ఇబ్బంది చేస్తున్నారో. ఇక చూడండి పాపం ప్రవీణ్ పగడాలను చంపేసినటువంటి ప్రదేశం, ప్రవీణ్ పగడాల చనిపోయినటువంటి ప్రదేశం అంటున్నారు. ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అయిన తర్వాత ఇదే ప్రదేశం అంటారు. ఇక్కడ అప్పటికే చాలా మంది జనం కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. చూడండి నేను మాట్లాడుతున్నాడు. పెట్రోల్ బంక్ దాని ఎదురుగానే ఇంకా చూడండి. ఇది 8 ఫీట్లు రోడ్డు నుంచి కూడా కిందికి 8 ఫీట్ల రోడ్డు. అయ్యో హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ గారు కూడా సందర్శన దాఖలలో అక్కడ స్పష్టంగా ఆయన వీడియో తీసుకున్నాడు. స్పష్టంగా వీడియో తీసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అనేక మంది కూడా అక్కడికి వచ్చి చూస్తున్నటువంటి ప్రదేశం కూడా మనం చూస్తున్నాం. చూడండి ఎంత దారుణం. ఇగో బండి చూడండి. ఇంకా చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఆయన స్పష్టంగా ఇది ప్రదేశం, ఆయన పడ్డటువంటి ప్రదేశం, ఇది ఇక్కడ పడ్డటువంటి ప్రదేశము. అక్కడ ఉన్నటువంటి పైన నుంచి వెళ్ళి కిందికి వచ్చిన సందర్భాలు ఎన్ని అడుగులు ఉంది? 7 అడుగులు, 7 అడుగులు 8 అడుగులు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కార్నర్ ఇక్కడ వాళ్ళు పోలీసులు ఇక్కడ చేసినటువంటి ఉంది ఇదే ప్లేస్లో. అక్కంచెలు పడితే కనీసం బండి అన్న జారిపోతుంది, బండి జారిపోతుంది. బండి అక్కంచెలు పడ్డటువంటి వ్యక్తి అంత నైట్ల వల్ల మళ్ళీ వేగంగా ఉన్నటువంటి ఏ కారు గుద్దినా కూడా అదే కారు వచ్చి ఆ వేగంగా గుద్దితే ఆ కారుకు ఈయన ఎక్కడో పడతాడు. చూడండి ఎంత ఘోరమో ఇది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక క్రైస్తవ సమాజమా ఇక్కడ అర్థం చేసుకోండి, దళిత బహుజనులారు ఇక్కడ అర్థం చేసుకోండి. ఒకవేళ నిజంగానే 4 కార్లలో ఏదో ఒక కారు తాకిందని పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ 4 కార్లలో ఏదో ఒక కారు పోలీస్ అధికారులు ఆ కారు గుద్దిందని చెప్పినప్పటికీ ఆ కారు గుద్దినటువంటి కారు కూడా అక్కడ మొత్తం ఆ డూము గీము ఆ ఉన్నటువంటి ఇంజన్ అంతా పగిలిపోతుంది. ఎందుకంటే అది వెయిట్ అయిన వెహికల్, అది చాలా బలమైనటువంటి బుల్లెట్ వెహికల్. ఆ వెహికల్ తాకితే అక్కడ ఉన్నటువంటి కారుకి సంబంధించినటువంటి ఆ ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే కారుకి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి పార్ట్స్ ఉంటాయి. ఆ డేంటింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆ సందర్భంలో అక్కంచెలు పడితే అంత నైట్లో పడితే ఆ బండి వచ్చి కూడా ఆయన మీదనే పడ్డది. బండితో పాటు ఆయన కింద పడ్డాడు. ఆ కింద పడ్డ వ్యక్తి మీద బండి వచ్చి పడ్డది. అది ఎన్ని గంటలకు? కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత. చూడు ఎంత క్రియేట్ చేసిలో. ఇదే ప్రదేశం ఆయన క్రియేట్ చేసిన ప్రదేశం. ఈ నుంచి వచ్చి కనీసము ఆ పైనుంచి 7 అడుగుల నుంచి 8 అడుగుల నుంచి కూడా కింద పడ్డ తర్వాత బండి ఎక్కడికో పోతే ఆయన ఎక్కడికో పోతారు. ఇక్కడ గుద్దినటువంటి సందర్భంలో చూడండి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో, ఎంత దారుణంగా చిత్రీకరిస్తున్నారో. ఇంతకన్నా ఇంకా ఉదాహరణ ఏదిలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలో, ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామాలో ఎంత స్పష్టంగా కుట్రలు ఉన్నాయో చూడండి. ఎంత స్పష్టంగా కుట్ర చేసిందో చెప్పడానికి ఇది ఒక లైవ్ వీడియో.
ఇది ఒక లైవ్ వీడియో, కల్పిత పాత్రలు కాదు మనం చేసేది, కల్పిత పాత్రలు కాదు. వాళ్ళ కల్పిత పాత్రలు నిజం చేయడమే మన బాధ్యత. ఇక్కడ హర్ష కుమార్ గారు వెళ్ళి ఇక్కడ చూసిన సందర్భాలు చూడండి ఎంత స్పష్టంగా ఉందో. చాలా వరకు పోలేని వాళ్ళు, అక్కడ సీన్లోకి పోలేని వాళ్ళు దయచేసి చూడండి ఎంత దారుణంగా మోసం చేసిల్లో, ఎంత భయంకరంగా మోసం చేసిల్లో. ఇక చూడండి ఆయన మాటల్లోనే, ఇగో ఇగో కానీ బండి ఇక్కడ పడిపోతే ఆగో చూడండి, నెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఆగో బండి నిజంగా మీద పడితే ముఖం మీద మొత్తం గాయాలు, ఒంటి మీద గాయాలు, హెల్మెట్ కూడా అలానే ఉంది. హెల్మెట్ ఉన్న తర్వాత ముఖం మీద గాయాలు కావు. హెల్మెటే హెడ్కు బలమైనటువంటి రక్షణ. ఇలా పోలీసు అధికారులు చేస్తారు. ఎంత పెద్ద ప్రమాదమైనా కూడా మీ హెల్మెట్ మీ హెడ్కి పెట్టుకుంటే మీ తలను రక్షిస్తుంది, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. ఈ హెల్మెట్ తప్పకుండా వాడండి వాడండి చెప్తారు. ఎన్నో ప్రకటనలు చేస్తా ఉంటాం మనం. ఆ సందర్భంలోనే చూడండి హెల్మెట్ కూడా ఏమాత్రం హెల్మెట్ దెబ్బతాకలే కానీ ఫేస్కి మొత్తం గాయాలు, ఒంటి మీద గాయాలు. మాజీ ఎంపీ మాటల్లోనే ఇది కల్పిత పాత్ర కాదు, ఇది సత్యాలం. ఎంత ప్రీ ప్లాన్గా మర్డర్ చేసేలో చెప్పడానికి ఆయన మాటల్లోనే ఇలా వచ్చాడు. ఇలా వచ్చి పోయి బండి ఇరవై పడిపోయింది అనుకున్నాం. ఎత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి, ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి. అంతే కదండి, అవునా? అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు. పాపం చూడండి, ఆడవాళ్ళు కూడా వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు, అందరూ పాప వాళ్ళు ఉన్నారు. ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడంటే అసలు అసలు చచ్చిపోయేంత లోతే ఏమైనా ఉంది? ఇది చిన్న దెబ్బలు తగులుతాయి అంతే, చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు. అటువంటిది ఇది పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు. అలందరి దిగా అక్కడి నుంచి ఇది ప్రతి చూడండి ఇంత స్పష్టంగా స్పాట్ నుండి వాళ్ళు వీడియో తీసి రిలీజ్ చేసి పంపించడం జరిగింది. చూడండి ఎంత దారుణంగా చంపేసిల్లో, ఎంత క్రూరంగా ఎంత భయంకరంగా చంపేసి చిత్రీకరించిల్లో చూడండి. 7 ఫీట్ల 8 ఫీట్ల పైనుంచి పడితే మనిషి ఆ విధంగా చనిపోయిండు. ఆయనకైనా తాగి చనిపోయిండు అని చెప్తున్నారు. కొంతనన్నా ఉండాలి. నిజంగా సోషల్ మీడియాలో పైచేసి ఆనందం పొందుతున్నటువంటి చాలామంది హిందూ ధర్మం నిజంగా మీ ఇంట్లో పుట్టినట్టుగా, హిందూ ధర్మానికే మీరు పుట్టినట్టుగా ఇవాళ ఇష్టానుసారంగా చిత్రీకరిస్తున్నారు. అరే ఆయన మనిషి ఒక మానవత్వంతో ఆలోచించండి. ఒక మనిషిని అత్యంత క్రియాత్మకంగా చంపేసి చిత్రీకరించిళ్ళు. ఇంత స్పష్టంగా మీకు కనబడుతుంది. ఇంతకన్నా ఇంక ఎవిడెన్స్ ఏం కావాలి? ఆయన చెప్తున్నటువంటి సందర్భంలో వందలాది మంది ఆయన దగ్గరకు వస్తున్నారు. ఇక చూడండి, అంటే చూడండి ఇది జరిగినటువంటి ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఇగో చూడు చంపేసి ఆయన కూడా చెప్తున్నాడు. చంపేసి మొదటి నుంచి మనం చెప్తున్నాం చంపేసి ప్రీ ప్లాన్ మర్డర్ అని. ఇగో చూడండి మళ్ళీ ఆయన పైకి ఎక్కుతున్నాడు, మనం చూస్తున్నాం. ఇది ఒక వీడియో, కేఏ పాల్ వీడియో కూడా చూద్దాం. కేఏ పాల్ మాట్లాడుతున్నటువంటి వీడియో. చూడండి దాదాపు 20 కోట్ల క్రైస్తవుల్ని అల్లకల్లోలం చేస్తున్నారు. లోకల్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఏమంటున్నాడు? పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ మీదకి ప్రెషర్ వస్తుంది, పోలీసులకు పై నుండి గవర్నమెంట్ నుండి ప్రెషర్ వస్తుంది, అందుకని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టట్లేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎడిపోతుంది చూడండి. ఎంత స్పష్టంగా మాజీ ఎంపీ గారు చెప్పిన తర్వాత ప్రపంచ దూతగా పేరుగాంచినటువంటి కేఏ పాల్ గారు చెప్పినటువంటి వీడియోలో ఇంత స్పష్టంగా మనకు అనిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కావాలని ప్రీ ప్లాన్గా మర్డర్ చేసి ఆయనలాగా ఒక వ్యక్తిని తెరపై తీసుకొచ్చి వైన్స్ దగ్గర కూర్చోబెట్టి
అక్కడ ఉన్నటువంటి పోలీసులు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడించి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఆయన వెంబడించి ఆయన ప్రీపాన్గా చంపేసిన తర్వాత ఆయనను వేరే వ్యక్తిని అదే డ్రెస్సులు వేసి ఆ డ్రెస్సులు కూడా చేంజ్ అయిపోయినాయి, ఆయన కట్టుకున్న బట్టలు కూడా చేంజ్ అయిపోయినాయి, ఆయన వేసుకున్న డ్రెస్సులు అన్నీ మొత్తం టోటల్ చేంజ్ అయిపోయినాయి. ఎవరు కూడా పసిగట్టలేరు అనుకున్నారు, ఎవరు కూడా ఇంత ఇష్యూ కాదనుకున్నారు. పోలీసులు ఏం చేసినారంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే ఇంత ఇష్యూ కాదు, దీన్ని అందరూ లైట్గా తీసుకుంటారు, ఇది మర్చిపోతారు, ఒక రోజు 2 రోజులు మాత్రమే మర్చిపోతారు అనుకున్నారు. కానీ ఎట్లా మర్చిపోతారు? కేఏ పాల్ గారు 20 కోట్ల మంది క్రైస్తవ సమాజం దీన్ని గమనిస్తుందని చెప్తున్నాడు. 20 కోట్ల మంది క్రైస్తవ సమాజం దీన్ని అబ్జర్వేషన్ చేస్తుందని, 20 కోట్ల మంది క్రైస్తవులు ఈ సమస్యను నిజంగా అందరూ కూడా ఆలింపజేస్తున్నారు. ఇవాళ పాస్టర్ ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి సందర్భంలో ఇలా ప్రశ్నించే గొంతుకలు కూడా ఇలా పక్కదారి పట్టినాయి. ఇలా ప్రతి క్రైస్తవ సమాజం ఆలోచింపజేయాల్సినటువంటి సందర్భం ఉందని కేఏ పాల్ గారు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు. అక్కడ ఉన్నటువంటి కల్పిత పాత్రలు కాదు, ఇలా ఉన్నటువంటి హిందుత్వంలో ఉన్నటువంటి చాలామంది కల్పిత పాత్రలు వేస్తున్నారు. కల్పించి నిజంగా లేనిపోని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా మీడియా ఛానల్కి డబ్బులు ఇచ్చి ఇష్టానుసారంగా రేటింగ్ పెంచుకోవడం కోసం ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు, ఆయన వ్యక్తిని చంపిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఆ కుటుంబాన్ని కూడా ఇంకా దిగజార్చే విధంగా ఆ కుటుంబాన్ని ఇంకా హేళన చేస్తున్నారు. ఇలా క్రైస్తవ సమాజం అంటే ఇలా ఎంత భయంకరంగా అంటే ఏమైనా చేస్తారని చెప్తున్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా మందు తాగరు, మద్యం సేవించరు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, క్రైస్తవులు చాలా వరకు మద్యం సేవించరు, 95% మద్యం తాగరు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలామంది నిజమైన క్రైస్తవులు మద్యానికి దూరంగా ఉంటారు. కానీ ఆయన మద్యానికి అలవాటు పడ్డాడు, మద్యం తాగిండు, తీసుకున్నారు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. మద్యం తాగి చనిపోయాడు. ఎంత అసలు ఎంత ఆ లాంగ్వేజ్ మాట్లాడితే నాకు చాలా కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎంత బాధాకరంగా మాట్లాడుతున్నారు చూడండి. ఓ కుటుంబం నిజంగా చనిపోయి అత్యంత కిరాతకంగా చంపేయబడితే ఆ కుటుంబం మీద నిందలేస్తున్నారు, ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో ఆ విధంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా కామెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, ఇంకో వ్యక్తి ఇంకో పాస్టర్ కూడా చంపేస్తాము, ఇంకో పాస్టర్ కూడా ఆయన కూడా మా దృష్టిలో ఉన్నాడు, ఎవరైతే హిందుత్వాన్ని మాట్లాడేటువంటి వ్యక్తులరో వాళ్ళందరినీ కూడా పొట్టన పెట్టుకుంటే ఇదే తరాలు చంపేస్తామని చెప్పినటువంటి చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? వాళ్ళే కదా చంపేసినటువంటి వ్యక్తులు అనుకొని వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేకపోతున్నారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కావాలనే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి కేఏ పాల్ గారు మాట్లాడుతున్నటువంటి వీడియోలు పోస్ట్ మార్టం జరిగినటువంటి సందర్భంలో గిన్ని రోజుల కంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఎన్ని రోజులు కావాలి? ఎంత భయంకరంగా చంపేసిలో అయ్యో ఆయన ప్రపంచాన్ని చుట్టినటువంటి వ్యక్తి. 100% హత్యనే, అది 100% కాదు 200% హత్యనని జైబిన్ టీవీ జైబింద్ర పత్రిక మొదటి నుంచి ఎత్తున ఉంది. 200% హత్య, 200% హత్య. ఆయనను కిరాతకంగా చంపేసిళ్ళు, ఆయనను భయంకరంగా చంపేసిళ్ళు, భయంకరంగా దాడి చేసిళ్ళు. ఆయన ప్రాణం విలవిల కొట్టుకుంది. ఈయన వెనుక చాలామంది హస్తం ఉంది. ప్రవీణ్ పగడాలను ఎవరికైనా అన్యాయం చేసిండు? మీ దగ్గరికి వచ్చి ఆయన తిన్నాడా? మీ దగ్గరికి వచ్చి ఆయన అడుక్కున్నాడా? మీ దగ్గరికి వచ్చి ఆయన బతికిండా? ఎందుకంత కిరాతకంగా చంపేసిళ్ళు? కొంతనన్న మానవత్వం ఉండాలా ఉండొద్దాం? చూడండి ఎంత దారుణము. నా దగ్గర రుజువులు ఉన్నాయి అని ఎంత క్లియర్గా మాట్లాడినాం. ఎవరు చెప్పారు? పోలీసులే చెప్పారట, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళే చెప్పారట. ఆయన మీడియాలో మాట్లాడుతుండగా ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన దగ్గర ఉన్న రుజువులు సేకరించారా? అక్కడే ఎస్పీ రాజమండ్రి డిఐజీ జాయిన్ అయి పోస్టులు పెడుతున్నారు. మేము వాచ్ చేస్తున్నాం, తగిన చర్యలు మీకెవడరా భయపడతాడు? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే నేను భయపడను. ఈరోజు చూసావా కాకినాడలో చీరాలో దేశమంతా లక్షల మంది బయటకు వచ్చారు. 20 కోట్ల మంది క్రైస్తవులు, 300 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది హత్య, ముమ్మాటికి హత్య అని నేను వెళ్తున్న ఆయన
కేపాల్ నెంబర్ తీసుకుని కొవ్వూరు వెళ్ళినంత వరకు గంటకి వీడియోలు చూపిస్తున్నారే. చూడండి, ముమ్మాటికి హత్యనే ఆయన చంపేసిల్లు, కావాలనే చేసిల్లు, కావాలనే వీడియోలో చిత్రీకరించిల్లు. ఒకవేళ నిజంగా ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇన్ని సీసీ కెమెరా ఫుటేజీలు ఎవరు చిత్రీకరించిల్లు? ఇన్ని సీసీ కెమెరా ఫుటేజీల్లో నిజంగా ఎక్కడ కూడా ఆయన స్పష్టంగా కనబడేటువంటి సందర్భాలు లేవు. ఎక్కడ కూడా ఆయన ఫేస్ స్పష్టంగా కనబడేటువంటి సందర్భాలు లేవు. ఎక్కడ కూడా ఆయన పర్ఫెక్ట్గా చూపించిన దాఖలు లేవు. ఎంతో దూరం నుంచి వెళ్ళి చూపిస్తున్నారు. ఎంత ఘోరాతి ఘోరంగా పోలీసులను ఆ కూటమి ప్రభుత్వం ఎంత మోసం చేసింది, ఎంత భయంకరంగా చంపేసిందో చెప్పడానికి ఒక ఉదాహరణలు మాత్రమే ఇవి కల్పిత పాత్రలు కాదు, ఇవి సత్యాలు. భగవంతుడు అనే వాళ్ళు ఉంటే తప్పకుండా శిక్షిస్తారు. దేవుడు అనే వ్యక్తి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇంతకన్నా భయంకరమైన శిక్ష పడుతుంది. ఎంత క్రూరంగా ఎంత భయంకరంగా చంపేసిల్లో మనం చూస్తున్నాం కేఏపాల్ మాటల్లో. మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎవరు చేశారు? నాలుగో సస్పెక్ట్ చేసాం, 3 మంది యాక్సిడెంట్ చేయలేదు, 1 కిందన వాలింది. ఏమై మాట్లాడుతున్నారు? అసలు మీరు మందు తాగి మాట్లాడుతున్నారా? మీరు డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నారా? ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ నా శిష్యుల మిత్రులకి చెడ్డ పేరు ఉంది, ఆర్ఎస్ఎస్ లీడర్ అని. ఇంకా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తారా? అందుకనే నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమని ఇది జరిగిన వెంటనే వీడియోలు రిలీజ్ చేశారు. సామ, దాన, పేద 3 రకాల వీడియోలు. మీరు స్పందించట్లేదు. అందుకనే ఆ స్పాట్కి వచ్చాను, హత్య జరిగిన స్పాట్కి, ఫ్యూనరల్కి వచ్చాను. పోస్ట్ మార్టం డాక్టర్తో మాట్లాడుకుంటున్నాను. మీరు ఒప్పుకున్నారు. విడిచిపెట్టేది లేదు. అన్యాయం ఎవరికి జరిగిన ఒక క్రైస్తవ పాస్టర్ ఖురాన్ బర్న్ చేసినప్పుడు ఖండించాను. ఒక హిందూ రాముడు కరోనా ప్రియుడని ఒక క్రిస్టియన్ యాక్టర్ మాట్లాడినప్పుడు దీన్ని నేను ఖండించాను. ఇప్పుడు మరి కోట్ల మంది క్రైస్తవులకు అన్యాయం జరిగితే నేను సైలెంట్గా ఉండాలా? హిందువులారా, ముస్లింలారా, క్రిస్టియన్స్లారా, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి హత్యల్ని ఖండించండి, నాతో జాయిన్ అవ్వండి. సత్యం బయటకు వచ్చినంత వరకు సైలెంట్గా ఉండేదే లేదు. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు పవన్ కళ్యాణ్ నోరిప్పి మాట్లాడట్లేదే, దీన్ని ఖండించాలి కదా ఆయన. కనుక షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. చూడండి, కేఏపాల్ ఒక ఇంటెలిజెంట్. కేఏపాల్ను కూడా ముద్దర వేసి కేఏపాల్ను అవమానానికి గురి చేసినటువంటి మన తెలుగు రాష్ట్రాలు. ఈరోజు కేఏపాల్ చెప్పినటువంటి వీడియోలో ఆయన వెనక వెంబడించినటువంటి వ్యక్తులు ఏ కారు తాగింది, ఏ కారు నెంబర్ ఏంది, ఆ కారు తాకిన ప్రదేశం ఎక్కడ, ఆ కారు ఎన్ని గంటలు తాకింది, ఏ సమయాన్ని తాకి, టోల్ గేట్ నుంచే నేను వచ్చినట్టే చూస్తున్నాం. టోల్ గేట్ నుంచి 4 కార్లు రయ్య పోయినని చెప్తున్నారు, తర్వాత లారీ పోయిందని చెప్తున్నారు. మరి ఆ కార్లో 4 కార్లు పోయినాయి, 4 కార్లలో ఏ కారు తాకిందో కూడా చెప్పట్లేదు. ఆ కారు నెంబర్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ కారు నెంబరు ఎందుకు బయట పెట్టట్లేదు? ఆ కారు ఒకవేళ అది ఏ కారు అయినా కూడా రేంజ్ రోవర్ లాంటి కారు కానీ లేకపోతే ఫార్చునర్ కార్ లాంటి వ్యక్తి కానీ అలాంటి కారు తాకితే అది అక్కడ పడుతుంది, అంత దూరంలో పడుతుంది, అంత వేగంగా. అవి ఉన్నటువంటి చిన్న చిన్న కార్లు, అక్కడ పోయినటువంటి కార్లు కూడా ఆ 4 కార్లు కూడా బలమైనటువంటి కార్లు కాదు, బొలోరో వాహనం లాంటి కార్లు కాదు. అవి పోయినాయి కూడా చాలా కెపాసిటీ చిన్నగా ఉన్నటువంటి కార్లు. ఆ 4 కార్లు తాకితే అంత పెద్ద వేగవంతంగా పోయేటువంటి వ్యక్తి పొయ్యి బండి ఆయన మీద ఆయన పడి చనిపోయి ఆయన ఫేస్కు ఆయనకి ఎక్కడ పడితే అక్కడ గాయాలై ఆయన ఒంటి మీద కాలుతో తన్నినటువంటి ఆయన ఒంటి మీద కాలుతో తన్నినటువంటి ఆ పాదరక్షం అడుగు ఎంత ఘోరాతంగా చంపిల్లు, ఆయన ఎంత భయంకరంగా చంపేసిల్లు, ఎంత బాధాకరం. నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తిని అంత దారుణంగా చంపేయాల్సిన పరిస్థితి ఏముంది? చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా దయచేసి మనల్ని ఎంత దారుణంగా చంపేస్తారో, మనల్ని ఎంత అవమానానికి గురి చేస్తారో, మనల్ని ఎంత హింసపెట్టి చంపేస్తారో, మన మీద ఎలాంటి నిందలేస్తారో, మన మీద ఎలాంటి లేనిపోని నిందలేసి
ఆ నిందలతోని పైచాచిక ఆనందం పొంది అవమానానికి గురి చేసే విధంగా కుటుంబాలు కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపణ చేస్తారు ఈ హిందువులు, ఈ హిందూ ధర్మము, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. నిజంగా చాలా ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది నాకు. నైట్ ఒక పర్సన్ పాపం నైట్ 2 గంటలకు 2:30 కాల్ చేసిండు. చాలా కాల్స్ ఈ వీడియో మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్ చేస్తున్నారు. చాలామంది 2:01 నిమిషానికి నాకు కాల్ చేశారు. 2:01 నిమిషానికి నైట్ 2:01 నిమిషానికి, 2:15 నిమిషాలకు, 1:50 నిమిషాలకు వాళ్ళు చాలా వరకు కాల్ చేసి వాళ్ళు ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అత్యంత కిరాతకంగా చంపేసిల్లు సార్. ఏ టీవీ ఛానళ్ళు ఎవ్వరు కూడా చెప్పట్లేదు, ఎవ్వరు కూడా మాట్లాడలేదు, చాలా వక్రీకరిస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మీరు చెప్పిన దాంట్లో సత్యం ఉంది, న్యాయం ఉంది. ఆయనను నిజంగా చంపేసిల్లు, కానీ చాలా వరకు వాళ్ళ రేటింగ్ కోసం అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మీరు ఇంకా నిందలేస్తున్నారు, అవమానానికి గురి చేస్తున్నారు. క్రైస్తవ సమాజాన్ని అంతా పక్కదోర పట్టిస్తున్నారు. చాలామంది ట్రోల్ చేస్తున్నారు అని వాళ్ళు నిజంగా ఏడ్చినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది, చాలా బాధ అనిపించింది. 2 గంటలకు కూడా నేను కాల్ చేస్తాను. చాలామంది కూడా ఇప్పుడు లైవ్లో కూడా వాళ్ళు కూడా చూడవచ్చు, కానీ చాలా బాధాకరం. ఇంకో కొంతమంది కాల్ చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎందుకు నువ్వు ఆ వీడియోను రిలీజ్ చేస్తున్నావు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. నువ్వు అంతగానో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు అంతగానో ఎందుకు దాన్ని వీడియోని ఎక్స్పోజ్ చేస్తున్నావు. మీడియా ఛానల్ లానే ఉండాలి అని ఇంకోళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంటే ఒక సమాజంలో ఒక 4th స్టేట్కి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదా? ఇలా అగ్రవర్ణాలు కానీ, ఇవాళ హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కానీ, ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇవాళ మనుషులను కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా? ఇలా పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? ఇలా పోలీసులు దేనికోసం ఉన్నారో? పోలీసుల జీతాలు ఈ ప్రజల నుంచి కాదా జీతాలు తీసుకున్నది? పోలీసులు ఎక్కడి నుంచి జీతాలు తీసుకుంటున్నారు? ఎవరు ఇస్తున్నారు పోలీసులకి? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఇష్టానుసారంగా వాడు మాట్లాడతాడు, తాగి మాట్లాడతాడు, వాడు ఇష్టానుసారంగా కామెంట్ చేస్తాడు. నిజాలు మాట్లాడితే వాళ్ళకు ఒళ్ళు మండుతుంది, నిజాలు చెప్తుంటే వాళ్ళకు ఒళ్ళు మండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎంత బాధాకరం. ఒక కుటుంబం నిజంగా అత్యంత కిరాతకంగా చంపేస్తే, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి వ్యక్తి కోసం, న్యాయం కోసం నిలబడితే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. నాకైతే చాలామంది కాల్ చేస్తారు. సుమారుగా నిన్న ఒక్కరోజే సుమారు ఒక 40 నుంచి 50 కాల్స్ నాకు అవే వచ్చినాయి. నా ఫోన్ నెంబర్ చాలామంది తెలుసు, పోలీసులు అందరూ అనుసరిస్తూనే ఉంటారు. చాలామంది కాల్ చేసి అట్లా వీడియోలు పెడతారు, ఇట్లా వీడియోలు పెడతారు. అరే అవులేగా అంటున్నాడు, మాట్లాడుతూనే అవులేగా అంటున్నాడు. బూతులు మాట్లాడుతున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే బూతులు మాట్లాడుతున్నారు. అసలు ఎంత సనాతన ధర్మం ఎంత భయంకరంగా ఉందో చూడండి. నేను అంబేద్కర్ గురించి ఎన్నో సందర్భాలు చెప్పినప్పుడు కూడా నాకు రానటువంటి కాల్స్, పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో నేను మాట్లాడుతున్న సందర్భంలో చాలా భయంకరమైనటువంటి కాల్స్, చాలామంది వేధింపులకు గురి చేసేటువంటి కాల్స్, వాళ్ళు మాట్లాడుతూనే బూతులతోనే చెలగాటం ఆడుతున్నటువంటి సందర్భాలు. ఇష్టానుసారంగా మీరు ఆ కామెంట్స్ కూడా కింద చూడండి, లైవ్లో కూడా కామెంట్ చూడండి, ఎంత భయంకరంగా కామెంట్ చేస్తున్నారో. నా ఫోన్ నెంబర్స్ కూడా అక్కడ కనబడుతుంది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎంత బాధాకరం చూడు. సత్యాన్ని మాట్లాడితే ఇవాళ వాళ్ళకు ఎంత మండుతుంది చూడండి. వాళ్ళు నిజంగా మరి వాళ్ళు ఏ జాతికి పుట్టినోళ్ళు నాకు అర్థం కాదు, ఎలాంటి జాతి నుంచి వచ్చిందో అర్థం కాదు, ఏ జాతికి చెందిన వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకెంతమంది చంపుతామో చూడండి అని వాడు హెచ్చరింపు చేస్తున్నారు. ఇంకెంతమందిని చంపుతావు చూడండి. హిందూ ధర్మం గురించి మాట్లాడే ఎవరైనా కూడా ఇలానే చనిపోతారు, ఇలానే చంపేస్తా అని చెప్తున్నారు. ఇంతకన్నా ఇంక ఎవిడెన్స్ ఏం కావాలి? ఇంతకన్నా ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి? ఇంత స్పష్టంగా వాళ్ళు మాట్లాడుతుంటే, ఇంత స్పష్టంగా రికార్డ్ చేస్తుంటే, ఇంత స్పష్టంగా వాళ్ళు కామెంట్ చేస్తుంటే, ఇంత స్పష్టంగా ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తుంటే ఇంతకన్నా ఇంకేం ఎవిడెన్స్ కావాలి? ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి ప్రధాన పాత్ర కాదా?
రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేకుండానే ఎంత జరుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేకుండానే వీళ్ళందరూ మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేకుండానే సోషల్ మీడియాలో ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేకుండానే ఇవాళ ఉన్నటువంటి పోస్ట్ మార్టం చేసేటువంటి అధికారులు భయపడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండానే సీసీ కెమెరా ఫుటేజ్లు ఇవాళ చిత్రీకరించి ఇవాళ బయట పెడుతున్నారా? ఎంత బాధాకరం, ఎంత దారుణము, ఎంత ఘోరాతి ఘోరంగా అవమానాలు గురి చేస్తున్నారు, ఎంత ఏలన చేస్తున్నారు. చాలా అంటే చాలా బాధాకరం. చూడండి ఎటుపోతుంది, చూడండి మనం ఎటుపోతున్నామో చూడండి. కనీసం మనిషిని మానవత్వంలాగా కూడా చూడలేని పరిస్థితి. ఆయన క్రైస్తవ సమాజానికి చెందిన వ్యక్త, లేకపోతే హిందూ సమాజానికి చెందిన వ్యక్త, లేకపోతే ముస్లిం సమాజ వర్గానికి చెందిన వ్యక్త, లేకపోతే బౌద్ధ సమాజానికి వ్యక్తికి సంబంధించిన వ్యక్త, ఏ సామాజిక వ్యక్తికి అయినా ఏ సామాజిక వ్యక్తి అయినా పర్లేదు, కానీ ఆయన ఒక మనిషి. కానీ మనిషిలాగా మనం చూడట్లేదే, ఒక మానవత్వంతో ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు మనం, ఒక మానవత్వాన్ని కూడా చూడట్లేదు మనం. ఆయన ఒక మనిషి అని చూడాలనేటువంటి ఈ సమాజంలో మనం బతుకుతున్నాం మనం. ఆయన మీద చనిపోయిన మీద ఇలా పేలాలు చల్లినట్టుగా, చనిపోయిన మీద డబ్బులు చల్లినట్టుగా ఇష్టానుసారం చేసుకో. కొంతన్నా మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. నీ కుటుంబానికి అలానే జరిగితే, నీ కుటుంబంలో అలాంటి వ్యక్తి చనిపోతే, నీ కుటుంబంలో నిజంగా ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి కుటుంబం కానీ ఎవరైనా చనిపోతే, నీ కుటుంబం మీద మిగిలిన వాళ్ళు రాళ్ళేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది. నీ కుటుంబం మీద పక్కోడు, నీ ఇంటి పక్కోడు రాళ్ళేస్తే నీకు ఎంత బాధ ఉంటుంది, ఎంత శోధన ఉంటుంది, ఎంత బాధనో నీ గుండెలో మోస్తావు. మరి అలాంటి సందర్భంలో ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి పాస్టర్ మీద అబండాలు వేస్తూ, తాగుబోతులా చిత్రీకరిస్తూ, అవమానంగా చిత్రీకరిస్తూ, అనేక వీడియోలు కూడా కల్పిత పాత్రలు సృష్టిస్తూ ఇలా పోలీసులు ఆడుతున్నటువంటి డ్రామాలో, రాష్ట్ర ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి డ్రామాలో ఇలా ఆయన బలి చేసిళ్ళు. మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు అక్కడికి పోయి చూసినట్టు వీడియోలు చూసాం. ఎంత స్పష్టంగా ఆయన వీడియో చేసి చూడండి. ఇంకా అంతకన్నా ఇంకేమేమి ఎవిడెన్స్ కావాలి? కే పాల్ గారు కూడా చెప్తున్నారు, ఇంకా అంతకన్నా ఇంకేం ఎవిడెన్స్ కావాలి? ఇలా క్రైస్తవ సమాజం అంతా గమనించండి, క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడైనా కళ్ళు తెరవండి, క్రైస్తవ సమాజం అంతా ఇప్పుడైనా తెరపైకి రండి. రాబోయే రోజులు భయంకర రోజులు. ప్రవీణ్కి పట్టినటువంటి గతి, హిందూ ధర్మం ఏ విధంగా అయితే కుట్ర కుతంత్రాలు వేసిందో, హిందూ ధర్మం అయితే ఏ విధంగా అయితే ప్రవీణ్ పగలను అత్యంత కిరాతకంగా చంపేసిందో, రేపొద్దున మిమ్మల్ని కూడా అదే తరహా చంపేస్తారని వాళ్ళు చెప్తున్నటువంటి వీడియోలు, చెప్తున్నటువంటి స్లోగన్స్, చెప్తున్నటువంటి సోషల్ మీడియా ప్రకటనలు కూడా మీకు అర్థం కావచ్చు. ఇవాళ సోషల్ మీడియాలో ఇవాళ ఇష్టానుసారంగా పోస్టులు వేస్తున్నారు, ఇవాళ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపొద్దున మనువాదులే. రేపొద్దున ఇప్పుడు మనం చర్యలు తీసుకోకపోతే, ఇప్పుడు మనం అండగా నిలబడకపోతే, ఇప్పుడు మనం నిలబడకపోతే, రేపొద్దున రాబోయే రోజుల్లో ఎక్కడ క్రైస్తవ సమాజం ఉన్నా, ఎక్కడ చర్చిల మీరున్నా భయంకరంగా దాడులు చేస్తారు, చంపేస్తారు. ఇవాళ మూకుమ్మడిగా గుంపు మేస్త్రిలాగా ఇవాళ జనాన్నంతా తీసుకొచ్చి క్రైస్తవ సమాజాన్నే ఈ రోడ్ల మీద, భూమి మీద లేకుండా చేసేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తారు. ఇప్పుడే క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి రండి, క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి వచ్చి మీ అస్తిత్వాన్ని కాపాడండి, మీ హక్కులు కాలరాస్తున్నటువంటి సమాజాన్ని బుద్ధి చెప్పండి. మిమ్మల్ని ఎవరైతే చిత్రీకరిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే నిజంగా అవమానానికి గురి చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే నిజంగా కిరాతకంగా చంపేస్తున్నారో వాళ్ళను కూడా అంతంత కిరాతకంగా చంపేయండి. తిరగబడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడితే పోయేది ఏం లేదని ఎందరో మహనీయులు చెప్పిళ్ళు. పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఇవాళ మన సంఖ్యలను తెంచుకొని మన అస్తిత్వం కోసం కొట్లాడాలి, మన ఆత్మగౌరవం కోసం కొట్లాడాలి, మన అభిమానం కోసం కొట్లాడాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి. మన జీవితం మీద ఎవడో వచ్చి మన హక్కులను కాలు రాసి మన బూటు కాలుతో మన జీవితాన్ని తన్నేస్తుంటే, మన కంచంలో ఉన్నటువంటి మెతుకులను గుంజుకుంటుంటే, మనం మాట్లాడకపోతే, ఇంకా మన జీవోత్సవలాగా బ్రతికి ఉన్నంతకాలం మనం అలానే చచ్చిపోదామా? ఇంకెంతకాలం నువ్వు మాట్లాడవు, ఇంకెంతకాలం నువ్వు బయటికి రావు. నీ డబ్బు ఎవరికి, నీ ఉద్యోగం ఎవరికి, నీ హోదా ఎవరికి? నీ జీవితాన్ని మీద గుదిబండల్లాగా గుద్దేస్తూ, నీ జీవితంలోకి చొరబడి నీ కుటుంబాన్ని వినాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు, నీ కుటుంబంలో హిందూ ధర్మం అనేటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి కనీసం నువ్వు మాట్లాడలేకుండా నేను చేస్తుంటే నీకు ఆ ఉద్యోగాలు ఎందుకు,
నువ్వు ప్రశ్నించకపోతే నీ జాబులు ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నీ క్రైస్తవ సమాజం ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నీ దళిత సమాజం ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు బహుజన సమాజం ఎందుకు? నువ్వు ప్రశ్నించకపోతే నీ వ్యక్తిత్వం ఎందుకు? ఇలా ప్రవీణ్ లాంటి వ్యక్తులను కిరాతకంగా చంపేస్తే, ప్రవీణ్ లాంటి వ్యక్తులను అవమానానికి గురి చేసి చంపేస్తుంటే ఏం చేస్తున్నారు? ఆయన ముమ్మాటికి హత్య అని చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేకపోతుంది? రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేసిందని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీని వెనుక పెద్ద కుట్ర చేసిందని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే దీని వెనుక మొత్తం సూత్రధారి పాత్రధారి అని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గర ఉండి చేపించింది. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలుసు, చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు, చాలా మంది లీడర్లు తెలుసు, ఏ అయితే క్రైస్తవ సమాజం ఉందో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇలా చాలా వరకు క్రైస్తవ సమాజంలో నుండి చాలా మంది మేధావులు ఆదివారం వచ్చిందంటే గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. దయచేసి ప్రవీణ్ పగడాలను చంపినట్టే మిమ్మల్ని చంపేస్తారు, మీ అస్తిత్వాన్ని చంపేస్తారు, మీ క్రైస్తవ సమాజం మీద దాడులు చేస్తారు, మీ చర్చిల మీద దాడులు చేస్తారు. మిమ్మల్ని అత్యంత కిరాతకంగా మనువాదులు ఎప్పటికీ కూడా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటారు. మీరు ఎంత పెద్ద సైనికులాగా ఉన్నా, ఎంత పెద్ద బిలీవర్ అయినా, ఎంత పెద్ద చైతన్యం కలిగినటువంటి వ్యక్తులున్నా ఇలా ఎంత బాధ అంటే అంత బాధాకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో క్రూరంగా హింసపెట్టి చంపినటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రవీణ్ పగడాలను చంపేసినటువంటి వ్యక్తులు కూడా దర్జాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ప్రవీణ్ పగడాలను చంపేసి ఇవాళ వాళ్ళందరూ జల్సాలు వేసుకుంటున్నారు. ప్రవీణ్ పగడాలను చంపేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు. రాష్ట్రం దాటిపోయి ఎక్కడో సంతోషంగా ఉన్నటువంటి సందర్భాలని ఎవరైతే వీడియోలు మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి జస్టిస్ కోసం కొట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా వాచ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మన నెంబర్లు ఇచ్చేసి మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన మీద భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు మాత్రమే. ఇప్పటికైనా క్రైస్తవ సమాజమా ఆమెను స్పందించకపోతే, ఏదైతే ఆదివారం రోజు వస్తుందో ఆదివారం రోజుల్లో చర్చిలలో జరిగేటి సభలు, చర్చిలలో ఉండేటువంటి సభలు ఇవాళ క్రైస్తవ సభలు కాదు. ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల జరిగినటువంటి నష్టం, ప్రవీణ్ పగడాల జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడండి. ప్రతి క్రైస్తవ సమాజము, ప్రతి చర్చిలో ప్రవీణ్ పగడాల గురించి చెప్పండి. ప్రవీణ్ పగడాల గురించి జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పండి. ప్రవీణ్ పగడాల గురించి చెప్పినటువంటి ప్రవీణ్ పగడాలను ఎంత కిరాతకంగా చంపేసిందో అది చెప్పండి. ఈ ఆదివారం పోస్ట్ మార్టం రిపోర్ట్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో లోకల్ మేజిస్ట్రేట్ చెప్పిన సందర్భాలు ఆయనను చంపేసి ఆయనను దెబ్బలు లాగినని చెప్తున్నారు. ఇంకా లోకల్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు చెప్పిన సందర్భాలు, లోకల్ మేజిస్ట్రేట్ ఆయన చెప్తున్న సంబంధాలు ఉన్నాయి. ఆయన మీద బలమైన గాయాలు నేను చెప్పిన తర్వాత ఇంకేం కావాలి? ఎంఆర్ఓ అన్నటనే నిర్ధారణ చేసిండు, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుకే నిర్ధారణ చేసిండు. ఆయన ఒంటి మీద బలమైన గాయాలు ఉన్నాయని ఆయన మేజిస్ట్రేట్ చెప్పిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకంత భయం? ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకంత దిగులు పడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు నిజాలు చెప్పలేకపోతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్టు రాకముందుకే లోకల్ మేజిస్ట్రేట్ చెప్పేసింది కదా ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయని, బలమైన గాయాలు ఉన్నాయని. చూడండి ఎంత దారుణమో, బాధాకరం. చూడండి ఎంత కిరాతకం చంపేసారు. సొంత తోడబుట్టిన చెల్ల కూడా చెప్తుంది మా అన్నది ఆ ఆకారం కాదు, మా అన్న కాదని చెప్తున్నారు. కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాలి. ఏ పోలీస్ అధికారి, డీజీపీ అయినా, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినా, సీఎం పిఎం అయినా కూడా ఫైనల్ వేసేది కుటుంబ సభ్యుల వివరణ తీసుకున్న తర్వాతనే నిర్ధారణ చేస్తారు. జడ్జిమెంట్ ఇవ్వాలన్నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు మీ అన్ననా కాదా అని చెప్పిన తర్వాత నిర్ధారణ చేస్తారు. మరి నిజంగా వాళ్ళ వైఫ్ ఆమె ఎక్కడన్నా చెప్పిందా? ఎక్కడన్నా వాళ్ళ కుటుంబం చెప్పిందా? ఆ కుటుంబం వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పిందా? వాళ్ళు క్షోభిస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ నిర్ధారణ లేకుండానే, వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇవాళ వీళ్ళే కల్పిత పాత్రలు సృష్టించి ఇవాళ తప్పుదోర పట్టిస్తున్నారు. ఇవాళ క్రైస్తవ సమాజం ఇప్పటికైనా మేల్కోండి. క్రైస్తవ సమాజం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. క్రైస్తవ సమాజం ఎంతకైనా జరిగినటువంటి అవహేళన, అవమానం ఇంకెప్పుడు జరగదు.
ఇప్పుడైనా మీరు స్పందించండి. కూటమి ప్రభుత్వం ఎంత కుట్ర చేస్తుందో, ఇలా మనువాదం ఎంత కుట్ర చేస్తుందో, ఇలా మణిపూర్ లాగా ఎంత మండిపోతుందో. మణిపూర్లో జరిగినటువంటి హింస ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. మణిపూర్లో క్రైస్తవ సమాజాన్ని ఎంత ఘోరాతి ఘోరంగా, ఎంత క్రూరంగా చంపేసిళ్ళు. మణిపూర్లో మండుతున్నటువంటి మంటలు ఇంకా మండుతున్నాయి. ఎందుకు? భారతదేశంలో ఒక భాగం కాదా? మణిపూర్ లాగానే తెలుగు రాష్ట్రాల మీద ప్రయోగం చేసిళ్ళు. ఈ తెలుగు రాష్ట్రాల మీద ఇలాంటి ప్రయోగం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. కూటమి ప్రభుత్వం ఆడినటువంటి డ్రామాలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు. ఈ వ్యక్తితో పాటు ఇంకా ఎంతమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సిందో. ఇలాంటి వ్యక్తి ఇలా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇలా పైచాచిక ఆనందం పొందినటువంటి చాలామంది, ఇలా క్రైస్తవ సమాజాన్ని చిన్న చూపు చూసేటువంటి చాలామంది, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు, చాలామంది వివిధ ప్రసంగాలు వేసేటువంటి గొప్ప గొప్ప ప్రసంగాలు వేసేటువంటి మేధావులు, ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా మీరు ప్రశ్నించండి. ఇప్పటికైనా రోడ్ల మీదకి రండి. ఇప్పటికైనా జస్టిస్ కోసం కొట్లాడండి. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యనే. ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు. ప్రవీణ్ పగడాల ఎప్పుడో చనిపోయిండు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎప్పుడో చంపేయబడ్డాడు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని ఎప్పుడో కిడ్నాప్ చేసి చంపేసిళ్ళు. ప్రవీణ్ పగడాల చంపేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసము ప్రవీణ్ పగడాలను నిజంగా మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఆ వైన్స్ గీన్స్, ఆ కోదాడ గీదాడ, టోల్ గేటు గీల్ అనేది ఇవన్నీ కల్పిత పాత్రలు మాత్రమే. ఇవన్నీ కల్పిత పాత్రలు మాత్రమే. మనం సినిమాలకు వెళ్తాం, మనం ఎక్కడ సీరియల్ చూసినప్పుడు నిన్న కూడా చెప్పాను, అదే చెప్తున్నాను. కల్పిత పాత్రలు మాత్రమే, నిజాలు కాదు. ఇవి పరిగణలోకి తీసుకోకండి. ఇవన్నీ కల్పిత పాత్రలు అని చెప్తారు. ముందుగానే వాళ్ళు వేస్తారు కల్పిత పాత్రలు. ఏ విధంగా అద్భుతంగా చేస్తారు, జనాన్ని మసిబూసి మారడేసే విధంగా, జనం మొత్తం మైండ్ సెట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే విధంగా, సినిమాను చూసినట్టు 3 గంటల సేపు కూడా అదే కంట్రోల్లో ఉండే విధంగా చిత్రీకరిస్తారు. అదన్నీ కల్పిత పాత్రలు. ఇక్కడ కూడా అదే సినిమా తరహాలో చిత్రీకరించారు. ప్రవీణ్ పగడాల కూడా సినిమా తరహాలో, సినిమాకు భిన్నంగా, సినిమాను ఊహించే విధంగా చేసేటువంటి ఆ ఊహకందని విధంగా చేసిళ్ళు. రియల్ స్టోరీకి రీల్ స్టోరీకి తేడా ఉండదా? రియల్ స్టోరీకి రీల్ స్టోరీకి తేడా ఉండదా? ఇవాళ పోలీసులు ఆడినటువంటి డ్రామా, కూటమి ఆడినటువంటి డ్రామా, ఇవాళ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఆడుతున్నట్టు డ్రామా, ఇవాళ సోషల్ మీడియాలో మనువాదం మీద ఎవరైతే మాట్లాడుతున్నారో, క్రైస్తవ సమాజం మాట్లాడుతున్నా, క్రైస్తవ సమాజం మీద ఆడుతున్నటువంటి డ్రామాలో, హిందుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలో రీలు ఏ విధంగా రీలు స్పష్టంగా కనబడుతుందో మనకు అర్థమవుతుంది. ఇవాళ రీలు ఏ విధంగా కనబడుతుందో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇవాళ ఉన్నటువంటి రియల్ లైఫ్లో ప్రవీణ్ పగడాల గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, ప్రవీణ్ పగడాల ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసి, ప్రవీణ్ పగడాల విషయంలో భయంకరంగా ఇబ్బందులకు గురి చేసి, ప్రవీణ్ పగడాలను ఎంత క్రూరంగా, ఎంత కిరాతకంగా చంపేసిల్లో చెప్పడానికి ఎన్నో ఉన్నటువంటి సందర్భాలు. చూడండి ఇక్కడ ఈ కర్రలు నిన్న కూడా చూపెట్టడం జరిగింది. ఎంత దారుణం చూడండి. బండి ఆయన మీద పడ్డది చూడండి. బండి పడ్డది. ఇప్పుడే హర్ష కుమార్ గారు చెప్పారు. ఇక చూడండి ఎంత దారుణం. ఇదే ఆయన చెప్పింది. అంత లోతైన నుంచే, లోతు ఎక్కడి నుంచి అయితే పడ్డదో 7 అడుగులు ఆయన చెప్పింది. పైనుంచి 7 అడుగులు పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి సందర్భాలు, ఒకవేళ నిజంగానే బండి పడ్డది, బండి నిజంగానే పడ్డ అనుకున్నాం, మళ్ళీ లైట్లన్నీ వెలిగి ఉండాలి కదా, లైట్లు పగలాలే. మామూలుగా ఆన్లో ఉంటుంది కదా బండి, కూడా బండి ఆఫ్ కాదు కదా. ఒకవేళ తాగిన పడ్డా అనుకుంటే బండి కూడా ఆన్లో ఉండాలి. బండి కూడా ఎవరు కూడా ఆఫ్ చేయొద్దు కదా. మొత్తం అంతా 7 ఫీట్ల నుంచి పడితే మొత్తం టోటల్ బండి వచ్చి నిజంగా ఆయన మీద పడుతుందా? బండి కూడా ఖరాబ్ కావాలి. చూడండి ఎంత డౌట్సో. మీకు అనేకమైన డౌట్స్ రావాలి, అనేకమైనటువంటి డౌట్స్ మీకు క్రియేట్ కావాలి. గుర్తుంది, వాళ్ళు మనువాదులు కావాలని కుట్ర చేస్తున్నారు. మనువాదులు ఆడుతున్నటువంటి డ్రామాలో ఇలా డబ్బులకు అమ్ముడు పోయి చాలామంది మనువాదం వైపే ఉన్నారు. చాలామంది భయపడుతున్నారు, చాలామంది భయపడుతున్నారు, చాలామంది ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు, చాలామంది మీకు మీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారు. దయచేసి ధైర్యంగా మీరు ఈ వీడియోలో షేర్ చేయండి. ధైర్యంగా ఉన్నటువంటి అనేక మందికి ఈ వీడియోలు షేర్ చేయండి. అనేక మందికి నిజంగా ఇంతకన్నా ఎవిడెన్స్ ఏది ఉండదు, ఇంతకన్నా ఎవిడెన్స్ ఉంటుంది. చాలామంది ఇలా రేటింగ్ పెంచడం కోసం చాలామంది ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇంతకన్నా అబద్ధాలు ఆడేటువంటి అనేక మంది ఉన్నారు. అబద్ధాలకే పుట్టినట్టుగా అబద్ధాలే ప్రచారం చేసే విధంగా ఇలా చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల సంబంధించిన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి హర్ష కుమార్ వీరి ఇంకో ఆయన ఆ వీడియో ఉన్నా దానికి ఫైనల్గా జనాలు వచ్చి
ఏ రకంగా చూస్తున్నారో ఇక చూడండి వీడియో, ఆ వీడియోకి సంబంధించిన అంశం మళ్ళీ ఎందుకు చెప్తున్నంటే నిజాలు చెప్పాలి. జైభీం ఆశయమే నిజాలు చెప్పడం. రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పాత్ర, అంబేద్కర్ గారి ఆశయము ఎప్పుడున్నా కూడా ఇదే విధంగా చెప్తాం. రేటింగ్ కోసమో డబ్బుల కోసమో చెప్పేదే జైభీం టీవీ కాదు, జైభీం దినపత్రిక కాదు. ఇక్కడ ఉన్న సందర్భంలో హర్షకుమార్ గారు వెళ్ళిన సందర్భంలో హర్షకుమార్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇది హైవే రోడ్డు, ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి నిహార్ పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగానే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో అత్యంత వేగంగా వచ్చి 4 కార్లు పోయినాయి. 4 కార్లు పోయి ఏదో ఒక కారు దాకింది. ఆ కారు దాకితే ఆయన పోయి లోయలో పడ్డాడని చెప్తున్నారు. చూడండి, లేదంటే ఇంకా ఇది ఏమీ లేదు అక్కడ. ఇంకా చూడండి, ప్రవీణ్ ప్రగడాల ఇక్కడ చనిపోయాడు అని చెప్పి ప్రవీణ్ పగడాల చూడండి ఎంత దారుణమో, ఎంత దారుణంగా చిత్రీకరించిల్లో, ఎంత దారుణంగా అవమానం గురి చేసిల్లో, ఎంత దారుణంగా మోసం చేసిల్లో, ఎంత దారుణంగా చంపేసిల్లో. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఇదే ప్లేస్లో నిజంగా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే ఒక రెడ్డినో లేకపోతే వెలమనో ఒక కాపునో కమ్మనో బ్రాహ్మణో వైశ్యస్ అయితే ఈ విధంగానే ఉంటుంది ఆ సినిమా. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రధాని కూడా ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి. ఇవాళ మీడియా ఛానల్ని ఓబీ వ్యాన్లు పెట్టుకొని ఎక్కడెక్కడ జరిగిందని ఇట్లా మొత్తం దగ్గర నుండి కెమెరాలు పెట్టి ఈ స్పాట్ ఆ స్పాట్ ఇక్కడ జరిగింది, ఇక్కడ ఇంత గుచ్చుకుంది, ఇక్కడ ఇంత పోయింది, ఇక్కడ ఇట్లా అయింది అట్టయింది చెప్తారు. మరి ప్రవీణ్ పగడాల విషయంలో ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన నిజంగా అక్కడ చేరేదీరు అక్కడ కూర్చున్నాడు, అక్కడ మాట్లాడిండు, అక్కడ ఆయన ఎక్కడ తాగిండు, అక్కడ పోయి వైన్స్కి పెట్టిండు, వైన్స్కి పోయి గూగుల్ పే ఫోన్పే అక్కడ ఏది లేదు, ఆయన సంబంధించిన అకౌంటే కాదు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి ఎంత అబద్ధాలు ఆడుతున్నారో. ఆయన సంబంధం కూడా లేదు అసలు. ఆయన అనుకుంటే భార్యని ఇంట్లో పెట్టుకోవాలి. ఆయన అనుకుంటే ప్రపంచాన్ని వెళ్ళేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఏది అనుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి, ఏది కోరుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి, ఏది కావాలంటే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. అలాంటి వ్యక్తి చేదిరి ఒక ఇంటెలెక్చువల్ ఒక మేధావి అలసిపోయి వైన్స్కి పోయి తీసుకునేంత టైం ఉంటుందా? ఒక వైన్స్కి పోయి బాటిల్ కొనుక్కునే తాగి ఉంటుందా? వైన్స్కి పోయిందని చెప్తున్నారు. ఏం బాటిల్ తీసుకున్నా అది చెప్పట్లేదు, ఆ వీడియో రిలీజ్ చేయట్లేదు, ఏం మంది తాగిన చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఆల్కహాల్ పర్సెంట్ ఉందా? ఆయన నిజంగానే తాగి ఉంటే ఆయన బాడీలో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ పర్సెంట్ ఉన్నది. ఆల్కహాల్ పర్సెంట్ ఎంత పర్సెంట్ ఉన్నది, ఏ విధంగా ఆల్కహాల్ పర్సెంట్ ఉన్నది? ఒకరు కాదు, ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా చేయాలి, ఆయన ఎవిడెన్స్తో చేయాలి, అది వీడియోలో కెమెరాతో చేయాలి, మీడియా సాక్షిగా ఆయన పోస్ట్మార్టం చేయాలి, మీడియా సాక్షిగా ఆయన మొత్తం టోల్గా ఎవిడెన్స్ మొత్తం పూర్తిగా వందలాది కెమెరాలతోని సీనియర్ సర్జన్తో ఆయనను పోస్ట్మార్టం చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఏం చేసిను? అప్పటిదప్పుడు జనం అంతులేని జనం రాజమండ్రి పోస్ట్మార్టం రిపోర్ట్కు రాగానే దాని వెంటనే సీన్నే మార్చేసిళ్ళు, అక్కడ ఉన్నటువంటి సీన్ను మొత్తం చేంజ్ చేసిళ్ళు, ఆ క్లైమాక్స్ అంతా చేంజ్ చేసిళ్ళు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా ఒక్కసారి గర్జించేసరికి డైవర్ట్ చేసిళ్ళు. ఇక్కడ చూడండి ఎంత ఘోరమో. ఇగో చూడండి, ఇది స్పాట్, ఆయన చనిపోయినటువంటి స్పాట్ ఇక్కడ స్పాట్ చూడండి. ఆయన చనిపోయింది ఇక్కడనే, ప్రవీణ్ పగడాల చనిపోయింది ఇదే స్పాటు. ఇప్పుడు ఆ ఫోటో అవుతుంది చెంప మీద కానీ ఈ చెంప మీద కానీ అవుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద. ఇక్కడ ఆ ఫోటో, ఇగో ఇది ఫోటో చూడండి. అక్కడ హర్ష కుమార్ గారు చెప్తున్నటువంటి వీడియో, ఈ సంబంధించినటువంటి ఆ వీడియో సంబంధించినటువంటి ఫోటో. హర్ష కుమార్ గారు చెప్తున్నటువంటి వీడియో స్పాట్కి పోయి చెప్పినటువంటి సందర్భంలో అక్కడ స్పాట్లో చాలా వరకు మేధావులారా ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, వీడియోలు మొత్తం షేర్ చేయండి. ఎంత కుట్ర జరుగుతుందో, ఎంత భయంకరంగా కుట్ర జరుగుతుందో, ఎంత ఘోరాతి ఘోరంగా హేళన చేస్తున్నారో, ఎంత అవమానానికి గురి చేస్తున్నారో, ఎంత కిరాతకంగా క్రూరంగా దీన్ని చిత్రీకరిస్తున్నారో, ఎంత భయంకరంగా చిత్రీకరిస్తున్నారో, ఎంత ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారో, ఎంత అబద్ధాలు సృష్టిస్తున్నారో, ఎంత హేళన చేస్తున్నారో, ఎంత కావాలని నిజంగా క్రైస్తవ సమాజాన్ని ఎంత బదనం చేస్తున్నారో. ఇంతకన్నా ఉదాహరణలు ఎవరు చూపించారు, ఏ టీవీ ఛానల్ చూపించారు. ఇక్కడైనా పడ్డాడు చూడండి, ఆ 7 ఫీట్ల దూరం నుంచి 7 అడుగుల దూరం నుంచి ఇక్కడ పడ్డాడు. ఆయన పడ్డ తర్వాత బండి వచ్చి ఆయన మీద పడ్డది. ఎన్ని గంటలకు? 12 గంటలకు. ఇది జరిగిందంతా 11:35 నుంచి 12 గంటల లోపు అనుకుందాం.
ఆయన పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళిపోయి 4 కార్లు పోలీసులు చెప్పిన మాటలు, పోలీసుల వీడియో పోలీసులు మాట్లాడిన వీడియో పెట్టి పోలీసులు ఏ విధంగా ఉన్నారు ఆయన తాగి వీడియోలో పోలీసులు మాట్లాడిన వీడియో చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇంకో ఆయన ఇక్కడ చూస్తున్నాం, ఇక చూడు ఆయన ఇక్కడ లారీ, ఇక్కడ ఆయన వైన్స్ తీసుకున్న ఫోటోలు, వైన్స్లో తీసుకున్నటువంటి మద్యం, ఇక్కడ ఉన్నటువంటి ఆయన సేదతీరి ఇక్కడ కూర్చున్న వేది చూడండి ఎంత దారుణం, ఎంత అబద్ధం ఆటలు చూడండి, మనం ఎంత కుట్రేసిలో. ఇక్కడ వచ్చి ఆయన ఎవడు ఫోటోలు తీసిండు, ఆయన అనుసరించేది ఎవడు చూడండి, ఆయన అలసిపోయి ఆడ కూర్చున్నాడా. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో వైన్స్ పోయి తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాడేవాడు వీడియో, ఈయన ఎవరు చూడండి, ఇక వీడు చూడండి ఎంత ఘోరంగా ఎంత ట్రోల్ చేసిల్లో, ఎంత అబద్ధకరంగా చేసిల్లో. ఈయన ప్రవీణ్ పగడాలట, ఈయన ఎవరు, ఈయన ఎక్కంచెలు పుట్టుకొచ్చిండు, పైంచెలు పుట్టుకొచ్చినా లేకపోతే ఎవరు, ఈయనకైనా ఫేస్ సంబంధం ఉందా, రియల్ లైఫ్ ఏంది రియల్ లైఫ్ ఏంది, ఈ రెండు కూడా ఫేకే. అందుకనే వీడియో కూడా అంటున్నాను నేను, ఈ రెండు ఫేకే. ప్రవీణ్ పగడాల ఇద్దరు కాదు, వీళ్ళిద్దరు కూడా ప్రవీణ్ పగడాల కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల ఈయన కాదు, ప్రవీణ్ పగడాల ఈయన కూడా కాదు. కానీ ఇద్దరు ఫేక్ను క్రియేట్ చేసిండు. ఈయన ప్రవీణ్ పగడాలని మాస్క్ చేసుకొని, ఈయన ప్రవీణ్ పగడాలని ఈయన పోయి తీసుకున్నట్టుగా. చూడండి ఎంత దారుణమో, ఎంత అబద్ధమో చూడండి, ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చి చేదతీరి నిజంగా అలసిపోయి వచ్చి హైదరాబాద్ నుంచి చేదతీరి, హైదరాబాద్ నుంచి బాగా భయంకరంగా ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఎక్కడో కూర్చొని ఆయన ఉన్నటువంటి సందర్భాలట. ఆయనకి ఏం అవసరం చూడండి ఎంత దారుణంగా చేసిల్లో. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఛాతి మీద బూట్ కాలు, ఆయన ఛాతి మీద కాలు పెట్టి తొక్కినటువంటి సందర్భాలు. ఇది బూటు కాలు, ఇది బూటు కాలు. చూడండి ఎంత దారుణమో. ఆయన డ్రెస్ మారింది, అన్నీ మారిపోయినాయి, డ్రెస్ మారింది, అన్నీ మారిపోయినాయి. బూటు కాలు చూడండి ఎంత దారుణమో, ఎంత బాధాకరం చూడండి. ఇది ఎవిడెన్స్ కాదా? ఇది ఏ షూవో ఏ వ్యక్తి దొక్కిండో ఆ సైజ్ ఎంత, ఆ వ్యక్తి ఎంత ఇక్కడ అర్థం కాదా? ఎవరు దొక్కిందో అర్థం కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ నిజంగానే గాయం అయితే దెబ్బలు లాగితే ఆయన ఒంటికి ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు లాగితే ఈ బండికి ఎంత రక్తమే చూడండి, ఎంత ఘోరంగా ఉంది, ఎంత రక్తం చూడండి, రక్తం చూడండి. నిజంగా ప్రవీణ్ పగడాలతో పాటు ఇంకెవరైనా చంపిల్లా, ప్రవీణ్ పగడాలతో పాటు ఇంకెవరైనా చంపిల్లా అనేది కూడా నాకు ఇంకా డౌటే ఉంది. ఇంకా ప్రవీణ్ పగడాలతో పాటు ఇంకెవరైనా చనిపోయిల్లా, ఇంకెవరైనా చంపేసిల్లా. ఒక వ్యక్తి బలమైన వ్యక్తిని చంపినప్పుడు ఆ ప్రాణంతో పాటు ఇంకా ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇగో చూడండి ఇక్కడ ఈ బండికి, రాయల్ ఎన్ఫీల్డ్ బండికి ఇన్ని ఎక్కడ పడితే అక్కడ చూడండి బ్లడ్. ఒకవేళ నిజంగా తాకితే చూడండి ఎంత చిత్రీకరించాలి చూడండి. ఇక మాస్క్ చూడు ఎక్కడ పడ్డా, మాస్క్, స్పెడ్స్ చూడండి ఎంత బాధాకరమో, ఎంత ఘోరం చేసి. ఈయన చెయ్యిగా చూడు, చెయ్యికి మొత్తం చూడండి, చెయ్యికి మొత్తం బ్లడ్. ఇక ఇక్కడ చెయ్యి కనబడుతుంది, ఇది చెయ్యి, ఈ చెయ్యికి అంతా బ్లడ్. ఆయన దెబ్బలు లాగితే చెయ్యి చూడండి ఎంత ఘోరం చంపేసారు. ఈ గాయాలు చూడ, చెయ్యికి చూడండి ఎంత గాయాలనే. పాపం ఎంత విలువలాడిపోయిండో, పాపం ఎంత విలువలాడిపోయిన చూడండి. ఆయన చేతికి మొత్తం మన ఈ చేతికి అరిచేతికి చూడండి ఎంత గాయాలున్నాయో. కోసిల్లు ఆయన చేతుల మీద కొట్టేసిళ్ళు, ఆయన చేతుల మీద కూడా దాడి చేసిళ్ళు. చేతుల మీద ఆయన బతుకున్నప్పుడు చేతులను ఇష్టానుసారం కొట్టిళ్ళు, హింస పెట్టిళ్ళు. ఇక చూడండి చేతుల మీద, చెయ్యి మీద చూడండి, ఇక చెయ్యి ఇక్కడ కనబడుతుంది, ఇక చెయ్యి చూడండి, చెయ్యి మీద చూడండి ఎంత దారుణంగా చేసిళ్ళు. ఇక చెయ్యి, ఆయన చెయ్యికి చూడు మొత్తం బ్లడ్, ఆయన చెయ్యికి చూడు మొత్తం గాయాలు, ఆయన చెయ్యి చూడు మొత్తం నుజ్జు అయిపోయింది. ఎంత హింస పెట్టి కొట్టిలో చూడండి, చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి. పాపం ఎంత బాధాకరం చూడండి. ఇక మాస్క్ను స్పెడ్స్ పక్కన పెట్టిళ్ళు. ఈ అంతా పడితే మాస్క్ పైన స్పెడ్స్ పడ్డాయి, మాస్క్ను స్పెడ్స్. ఆయన ముఖానికే ఉండే, ఆయన తాగే ఉండే, ఆయన నిజంగా యాక్సిడెంట్ అయితే మాస్క్ను స్పెడ్స్ ఒక దగ్గర పడతాయా? ఎంతో దూరం పడాలి. అది మాస్క్ అనేది ఎంతో దూరం పడుతుంది కదా, స్పెడ్స్ కూడా ఎక్కడ పడతాయి? స్పెడ్స్ ఇరిగిపోవాలి కదా, స్పెడ్స్ అయితే ఇరిగిపోవాలి కదా, చిన్న కింద పడితేనే ఇరిగిపోతాయి స్పెడ్స్. చూడండి ఎంత ఎవిడెన్స్ ఇస్తున్నాను, ఎంత ఎవిడెన్సో చూడండి. వీడియోలు షేర్ చేసుకోండి, లక్షలాది మంది షేర్ చేయండి. ఎవ్వరు కూడా చెప్పరు మనలాగా. వాళ్ళందరూ చెప్పడంతా వాళ్ళు సో కాల్స్, వాళ్ళంతా డబ్బుల కప్పుడు పోయినటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా 4th ఎస్టేట్ని అడ్డం పెట్టుకొని
ప్రవీణ్ పగడాల మీద రాంత చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా డబ్బుల కమ్ముడు పోయి ఇలా జాతిని పరువును తీసేటువంటి వ్యక్తులు, ఇలా చాలా మంది మోసాలు వేసే వ్యక్తులు. ఇక్కడ ప్రవీణ్ పగడాల విషయంలో ఇక్కడ స్పెట్స్ చూడండి, స్పెట్స్ను ఇక్కడ మాస్క్ చూడండి, స్పెట్స్ పైన ఈ స్పెట్స్ పడ్డాయి, మాస్క్ పైన బ్లాక్ స్పెట్స్, బ్లాక్ మాస్క్ పైన స్పెట్స్ చూడండి, ఇంత స్పష్టంగా కనబడతాయా? ఇంతకన్నా ఏం ఎవిడెన్స్ కావాలి చెప్పండి? ఇక ఇంతకన్నా మీకు ఏం ఎవిడెన్స్ కావాలి? ఇంతకన్నా మీకు ఏం ఎవిడెన్స్ కావాలో చూడండి. ఇక్కడ మాస్క్, బ్లాక్ మాస్క్ పైన ఆయన స్పెట్స్. మరి స్పెట్స్ పడితే కూడా అంత స్పష్టంగా పడతాయి, కనీసం దూరం పడాయా? ఇంతకన్నా ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు? ఆయన చంపేయబడ్డానికి ఇంతకన్నా ఇంకేం ఎవిడెన్స్ కావాలి? ఇంతకన్నా ఇంకా ఏం కావాలి మీకు? ఇంతకన్నా ఇంకా సాక్ష్యం ఏం కావాలి? ఇంతకన్నా ఇంకా సాక్ష్యం ఇంకేం కావాలి? ఒక వ్యక్తి అంత వేగంగా వచ్చి గుద్దినటువంటి వ్యక్తి కారు గుద్దితే ఆ కారు గుద్దినటువంటి వ్యక్తి వాడు కూడా గుర్తుపట్టలేదు, పోలీసులు చెప్తున్నారు. దానితో పాటు పోలీసులు చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ బండి కూడా బుల్లెట్ వచ్చి ఆయన మీదనే పడ్డ తర్వాత ఆయన స్పెట్స్ మీద ఆయన ఏదైతే మాస్క్ ఉందో మాస్క్ మీద స్పెట్స్ వచ్చి ఇట్లా పడ్డాయట. ఎంత ఘోరం చేసిన సినిమా ఇది! రియల్ సినిమా కాదు, ఇది రీల్ సినిమా అని అందరికి అర్థమైపోయింది. ఇది రియల్ సినిమా కాదు, రీల్ సినిమా అని అర్థమైపోయింది. అందుకోసమే ఇలా ప్రభుత్వాలు భయపడుతున్నాయి, ఇలా ప్రభుత్వాలు దీని వెనుక ఉండి నడిపిస్తున్నాయి, ప్రభుత్వాలు దగ్గరుండి పాత్రలు అల్లుతున్నాయి. ఎలాగో పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి ఆయనకు అన్ని పాత్రలు తెలుసు, ఏ పాత్రకి ఏ విధంగా వేసుకోవాలో, ఏ పాత్రలో ఏ విధంగా డ్రెస్ వేసుకోవాలో. ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం అంటారు, ఒక పక్కన భగత్ సింగ్ భావజాలం అంటాడు, మరో పక్కన సనాతన ధర్మం నా ఒంటిని అంటారు. అలానే నిజంగా తిరుపతి దేవస్థానంలో నిజంగా కల్తీ జరిగితే మరి గుడ్డలు నింపుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంతగానో ఎందుకు నువ్వు సినిమా రియల్ హీరో కానీ ఈ రియల్ లైఫ్లోకి ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావు? ఎందుకు అంత చేపిస్తున్నావు? ఒక పక్కన జైవీం అంటావు, మరో పక్కన సనాతన ధర్మాన్ని మీదేసుకుంటావు. నీ ప్రసంగాల వల్లనే జరిగినటువంటి కుట్ర, నీ చేసినటువంటి దౌర్భాగ్యం వల్లనే అధికారం రాకముందుకు అందరినీ వాడుకున్నావు, అధికారం రాకముందుకు అందరినీ ఇష్టానుసారంగా వాడుకున్నావు, అధికారం రాకముందుకు పిచ్చుకుక్కలా చేసినావు, జనాన్నంతా బహుజన నినాదం అని మీదెచ్చుకున్నావు. అధికారం వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని మీదేసుకొని ఒంటి మీద వేసుకొని తిరుగుతున్నావు. ఎవరిచ్చారయ్యా నీకు ఈ అధికారం? ఏంది నీ లైఫ్? ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేస్తారా? ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేస్తారా? మీ ఇంటి మీదకి వచ్చి తిన్నాడా? లేదా మీ దగ్గర అప్పు చేసిండా? లేకపోతే నీ మీద దాడి చేసిండా? ఎందుకని అత్యంత కిరాతకంగా చంపేసిండు? ఎంత బాధాకరం చూడండి, చాలా ఘోరం చంపేసింది. పోలీసులకు అందరూ తెలుసు, ఐఏఎస్ ఐపీఎస్లో తెలుసు. మరి ఎందుకు డాగ్స్ కార్డ్ రాలేకపోయేది? డాగ్స్ కార్డ్ ఎందుకు తీసుకురాలేకపోయాడు? చిన్న ఒక సందర్భంలో తెలిసిన ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన ఉంగరం పడిపోయింది. ఒక సందర్భంలో ఆయన ఉంగరం పడిపోతే, పొలం దగ్గర ఉంగరం పడిపోతే సిపికి కాల్ చేసి నా ఉంగరం పడిపోయింది, మీరు డాగ్స్ కార్డు పంపించంటే డాగ్స్ కార్డు పంపిస్తే ఉంగరం దొరకబట్టి ఇచ్చింది. ఒక పనిచేసే ఒక మాజీ ఎమ్మెల్యే పొలం దగ్గర ఉంగరం పడిపోతే అది నాకు అత్యంత విలువైన ఉంగరం అని పోలీసు వాళ్ళకి సిపి కాల్ చేసి సిపి డాగ్స్ కార్డును పంపించిల్లు, ఒక టీంను పంపిస్తే ఒక 10-15 నిమిషాల్లో ఉంగరం దొరకబట్టించిల్లు. మరి అంత ప్రతిభ ఉన్నటువంటి సందర్భంలో అత్యంత కిరాతకంగా చంపేయబడ్డటువంటి ప్రవీణ్ పగడాలను ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చేతులు చూడండి ఎన్ని గాయాలు, చేతుల్లో కూడా మస్తు కొట్టేసిల్లు. మన చేతులను ఏవైతే చేతులు ఉందో చేతులను అత్యంత కిరాతంగా కొట్టేసిల్లు. ఆ చేతులు చూడండి పాపం, ఆయన రక్తం చూడండి ఎంత ఘోరంగా హింసపెట్టారు. కోసిలు ఆయన చేతులను కట్టెలతో కొట్టిళ్ళు. ఆ రాడ్లో ఏదైతే రాడ్లు ఉందో రాడ్లతోని కొట్టేసిళ్ళు, ఆయన చేతులు మొత్తం కొట్టేసిళ్ళు. ఎంత కిరాతంగా చంపేసిళ్ళు. ఇక చూడండి ఆయన చేతులు ఇక్కడ ఉన్నటువంటి ఆయన అంత పయనించబడ్డాడు. హర్ష కుమార్ గారు చెప్పినటువంటి వీడియో ఇక్కడ ఉన్నటువంటి అంత పయనించబడి ఇక్కడ పయనించబడ్డ తర్వాత ఆయన పడ్డటువంటి బండి వచ్చి ఆయన మీద పడ్డది. ఇంకో చూడండి యాక్సిడెంట్ స్పాట్ ఇక్కడ చూడండి. హర్ష కుమార్ గారు మనకు చెప్తున్నటువంటి వీడియో మీరు అందరూ చూడడానికి వచ్చారు. ఇక చూడండి ఆడవాళ్ళు కూడా వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు, అందరూ. ఇక చూడండి పాపోళ్ళు ఉన్నారు. మనం చెప్పే మాట ఆయన చెప్తున్నాడు. మనం బిఫోరే చెప్పినాం, మనము
నిన్ననే చెప్పినాం, నిన్ననే వివరాలు చెప్పినాం. చూడండి ఇది స్పాట్. చూడండి అమ్మ కూడా చెప్తుంది, చిన్న దెబ్బలు మాత్రం తాకుతాయి, చిన్న దెబ్బలు మాత్రం తాకుతాయి, కానీ చిత్రీకరించారు, చంపేసిల్లు, అవమానంగా చంపేసిల్లు, కొట్టేసిల్లు. నేను మొదటి నుంచే చెప్తున్నాను, అత్యంత కిరాతకంగా చంపేసిల్లను, అవమానానికి గురి చేసి చంపేసిల్లు, అత్యంత భయంకరంగా చంపేసిల్లను. ఆయన చంపేసిన తర్వాత తీసుకొచ్చి చిత్రీకరించారు. నేను నిజంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ అధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎవరికైనా ఫోరెన్సిక్ ల్యాబ్, ఫోరెన్సిక్ వాళ్ళ అధికారులకి, ఎవరైతే ఉన్నారో ఫోరెన్సిక్ అధికారులకు అందరికీ తెలుసు, ఎవరైతే ఉన్నారో నార్కోటిక్ డిపార్ట్మెంట్లకు, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారో, ఎవరైతే డిపార్ట్మెంట్ సీనియర్ సర్జన్ చేస్తున్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్టు అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ నిజంగా పాపం చేసినట్టే, వాళ్ళందరూ కూడా పాపం చేసినట్టు. సత్యాన్ని సత్యం అని చెప్పకపోతే, ధర్మమాన్ని ధర్మం అని చెప్పకపోతే, న్యాయాన్ని న్యాయం అని చెప్పకపోతే ఇవాళ ఉన్నటువంటి నిజంగా న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ లేనట్టే. ఇవాళ చాలా బాధాకరం, అంటే చాలా బాధాకరం. చూడండి ఎంత దారుణం ఉందో, ఎంత కిరాతకంగా చంపేసిల్లో, ఎంత అవమానం గురి చేసిల్లో. ఇంతకన్నా ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి? ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల స్పాట్లో అంతే చిన్న దెబ్బలే పైకి వచ్చేస్తారు. అటువంటిది ఈ పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు. ఇక చూడు, పోలీసులు నిజంగానే ఎవరి గుద్దిళ్ళు ఏదని చూపించాలి కదా. పోలీసులు అన్ని వీడియోలు, తాగే వీడియోలు చూపెట్టిళ్ళు, ఆయన సీర వీడియోలు చూపెట్టిళ్ళు, మరి గుద్దిన వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? డౌట్స్ ఇక్కడ కూడా రావాలి మీకు. గుద్దిన వీడియోలు ఎందుకు చూపించట్లేదు? ఏ వెహికల్ అయితే తాకిందో ఆ వెహికల్ ఎందుకు చూపించట్లేదు? ఒకవేళ సీన్ బాగానే క్రియేట్ చేసిళ్ళు, అద్భుతంగా క్రియేట్ చేసిళ్ళు, మాస్క్ మీద వచ్చి స్పెట్స్ పడతాయి, బండి వచ్చి ఆయన మీద పడుతుంది. ఒకవేళ నిజంగానే దాకిన తర్వాత ఇంకో సీన్ ఏంటంటే ఆయన నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోయిందని చెప్తున్నాం. మరి చూసిన స్పాట్ చూసిన వాళ్ళు ఎవరు? అది కూడా బయట పెట్టాలి కదా. ఒకవేళ ఇక్కడ జరిగింది, అది నైట్ జరిగింది, ఇది మొట్టమొదటిసారి చూసిన వ్యక్తిని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఎవరినో పోలీసులను తీసుకొచ్చి అక్కడ స్పాట్లో ఇంకో వ్యక్తిని చూపెట్టి, ఆ వ్యక్తి నిజమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, అక్కడ ఈయన నిజంగా ఆ ప్రత్యక్ష సాక్ష్యాన్ని పెడుతున్నారు. కొందరన్నా సిగ్గు ఉండాలి ఆర్టీ వాళ్ళకు, కొందరన్నా మీడియా వాళ్ళకు కొద్దిగా బుద్ధి ఉండాలి. వాడు ప్రత్యక్ష సాక్ష్య, వాళ్ళు ప్రత్యక్ష సాక్షిలా, పొద్దున్న దాకా ప్రత్యక్ష సాక్షిలా. నిజంగా స్పాట్లో జరిపోయినటువంటి సందర్భంలో చూసిన వ్యక్తి ఎవరు? చూసి పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? ఇవన్నీ బయట పెట్టాలా, బయట పెట్టద్దాం. చూడండి ఎంత దారుణం, ఎంత బాధాకరం. చూడండి ఎంత దారుణం. లైవ్ని కూడా చూద్దాం. మన లైవ్ చూస్తున్న వాళ్ళ కామెంట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి లైవ్ను చూస్తున్నారు చాలామంది, కామెంట్స్ కూడా చూద్దాం. పాపం వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మనతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పాపం ఒక్కసారి లైవ్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఈ లైవ్ చూస్తున్నారు చాలామంది. చూడండి లైవ్లో చూసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. చాలామంది పాపం దగ్గర చాలామంది కూడా లైవ్ చూస్తున్నారు. చూడండి వాళ్ళందరూ కామెంట్స్ కూడా చూసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఫోన్ కూడా పెట్టినాం. ప్రవీణ్ పగడాల మృతి దర్యాప్తు కోణంలో బయటకు వస్తున్న ఆధారాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇక చూడండి 86% నిజంగా కుట్రలో భాగమే అని చేస్తున్నారు. చాలా వరకు వివిధ రకాల కామెంట్ చేస్తున్నారు. చాలామంది నిజంగా ఇది హత్య అంటున్నారు. వాళ్ళు మనం పోల్ పెట్టిన సందర్భంలో చాలామంది మన లైవ్ చూసే వాళ్ళు చాలామంది సుమారుగా 7,000 మంది దాకా లైవ్ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చూడండి ఏ విధంగా పెడుతున్నారు, ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు. చూడండి ఇక చూడండి వాళ్ళ కామెంట్ కూడా ఏ విధంగా. ఇగో ఇక్కడ లైవ్ చూసే వాళ్ళు చాలామంది, వాళ్ళందరికీ కూడా నేను నిజంగా చేతులెత్తి నిజంగా వాళ్ళకు నేను దండం పెడుతున్నాను. ఎందుకంటే ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ జయంతికి సంబంధించిన రోజులు, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి గడియ ఇది. ఈ సందర్భంలో ఒక పక్కన శ్రమల దినము, ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిచ్చినటువంటి రోజు. ఆ సందర్భంలో చాలా వరకు మీ అందరి మానవత్వానికి, మీ అందరూ ఈ లైవ్ చూస్తున్నందుకు, మీ అందరూ షేర్ చేస్తున్నందుకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా జేబీఎన్ టీవీ తరపున మీ అందరికీ కూడా నేను
మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నిజంగా చూడండి వాళ్ళంతా కామెంట్స్ ఎంత అద్భుతంగా చూడండి. ఇక్కడ ఒక బ్రదర్ చేస్తున్నారు, కళ్ళద్దాలు మాస్క్ సేఫ్గా పక్కన పెట్టి ఉన్నాయి కానీ పెదాలు ముఖం చితికిపోయి ఉన్నాయి, అర్థం కావట్లేదా? ఇక ఇంతకన్నా ఇంకే మనము మాట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ చూడండి. ఇదొకటి, మందు పత్తించి మందు పచ్చితారు, చంపేసి ముందు సీసీలు చెక్ చేస్తారని స్కిప్ చేస్తారు. ఇక చూడు ఆయన పాపం మందే ఇచ్చి చంపేసిన తర్వాత చిత్రీకరించిళ్ళు. ఇంకోటి, కారు గుద్దుకోలేదు బాబు ప్లీజ్, నిజాలు వేల మంది ప్రేక్షకులు కనిపెట్టారు. విజయవాడ అవతార అతన్ని కొందరు ట్రాప్ చేసి వెళ్ళి బట్టలు తీసేసి నోటి మీద రాడ్డుతో కొట్టి చంపేశారు. బట్టలు మాత్రమే. చూడండి ఎంతవరకు ఎవిడెన్స్, ఇవన్నీ ఎవిడెన్సే. వాళ్ళందరికి వచ్చే డౌట్స్ ఇవన్నీ. పడిపోయి చూడబట్టని బైక్స్ వెళ్తుంటే ఎవరు ఆగలేదు. ఎందుకు ట్రాఫిక్ పోలీసు వేరే చోట పడిపోతే మేము లేపామంటున్నారు, అక్కడ ఎందుకు ఎవరు చూడలేదు, దగ్గరికి రాలేదు. 2 చోట్ల జనాలు రావాలి కదా బండి దగ్గరికి, అక్కడికి ఎందుకు రాలేదు? ఇక చూడండి ఇంకో డౌట్ చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఆయన తాగి ఉంటే ఆయన కింద పడిపోయినప్పుడు, బండి కింద పడిపోయినప్పుడు, తాగి కింద పడిపోయినా చెప్తాం, చనిపోయినప్పుడు జనాలు ఎందుకు రాలేదు? మరి అక్కడ కింద పడిపోయినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు? ప్రత్యేక సాక్ష్యాలు ఉన్నప్పుడు చెప్పాలి కదా. ఇవన్నీ అబద్ధాలు. సినిమానే తీశారు. మీ మీద కేసులు వేయాలి నిజం తీయకుండా మాట్లాడితే. దేవుని ఉగ్రత తప్పదు. ఒక వ్యక్తి మరణం ఇలా ఉంటే మాకు బాధగానే ఉంటుంది, కానీ హిందూ సంఘాలు చేశాయని ఆరోపణ చేస్తే వారికి బాధ ఉండదా? కొంచెం ఆలోచించాలి. ఇక నా మీద అంటున్నారు చూడు, ఇక అక్కడ జరిగిందే వాళ్ళు. ఇక చూడు ఎంత బాధాకరమో. ఇక్కడ దగ్గర నిరాదరణ కుట్రల భాగమే. ఇక్కడ మనం చెప్పిన పోల్లో సుమారుగా 88% వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాలు ఇవన్నీ. పాపం వాళ్ళంతా చూడు ఒక్కొక్కటి ఏ విధంగా మాట్లాడుతున్నారో. ఇక ప్రవీణ్ పాష అత్యాశ చంపేసిల్లట. దేవుడు మాత్రం చంపిన వాళ్ళని వదలడు, 1 వీక్లోనే చూపిస్తాడు దేవుడు సర్వశక్తి. మధ్యలో భోజనం డిన్నరు చేయలేదా? ఇక చూడండి ఇంక వాళ్ళగా వచ్చినాయి 11 AM 11 గంటలకు బయలుదేరితే 11 గంటల దాకా ఎక్కడ భోజనం కానీ ఎక్కడ కానీ ఆయన డిన్నర్ కానీ ఎక్కడ చేయలేదా? చూడండి ఎన్ని డౌట్స్ ఉన్నాయో. నిజంగానే ఆయన ఎక్కడ భోజనం చేయలేదా? నిజంగా ఎక్కడ ఉండలేదా? మరి అవి కూడా వీడియోలు పెట్టాలి కదా. సీసీ కెమెరాల వీడియోలు కూడా ఆయన ఏ హోటల్ పోయినా ఎక్కడ పోయినా కూడా ఆ వీడియోలో వాళ్ళతో మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి కదా. మరి అవి ఎక్కడ కూడా పెట్టలేదా? చూడండి ఎంత డౌట్స్. ఇక కొత్తగా ఇంకో సీసీ పెట్టారు. న్యూస్ ఇంకో వైన్ షాప్లో ఉన్నట్టు వాడాడు. హెల్మెట్ తీయట్లేదు. 2 ఫోన్లు ఉన్నాయి వాడి దగ్గర. అంతే. ఒకటి ప్రవీణ్ గారిది, ఆయన ఫోను సేపు చేస్తున్నాడు. ఇక ఆయన ఫోన్ చూడండి. ఆయన 2 వైన్స్లో కూడా మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు. పోలీసులు కూడా ఎన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారో. కొత్తగా ఇంకో సీసీ కెమెరా కూడా పెట్టిళ్ళు. ఇక ఇవన్నీ చూడండి పాపం వాళ్ళ కామెంట్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకెన్ని సీసీలు వస్తాయో. ఇక చూడండి ఇంకెన్ని సీసీలు వస్తాయో. ఇగో అన్న మీరు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు, మీకు ధన్యవాదాలు సారు. వైన్ షాప్ వీడియోలో వాయిస్ వినిపిస్తుంది సారు. చూడు ఆయన ఎంత అబద్ధాలు ఆడుతున్నారు, ఎంత మోసాలు చేస్తున్నారో ఈ సమాజానికి అర్థమైపోయింది. ఈ లైవ్ చూసేటువంటి అందరికీ అర్థమైపోతుంది, పోలీసులకు అర్థమైపోతుంది, అందరికీ అర్థమైపోతుంది ఎంత కుట్ర చేసిళ్ళు అని చెప్పడానికి అన్ని ఎవిడెన్సే. ఇగో ఇది ముమ్మాటికి హత్య అని చెప్పేటోళ్ళు 27%. 27% మంది నిజంగా హత్యనే అంటున్నారు. ఇంతకన్నా ఇంకేమైనా ఎవిడెన్స్ కాదు. ఒక్కరు చెప్పినా కూడా అది కేసు ఫైల్ చేయొచ్చు. ఒక్కరు చెప్పినా కూడా దాని మీద ఎంబటే కేసు అవుతుంది. వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి. కానీ ఎంత ఘోరమో చూడండి పాపం వాళ్ళందరూ. చూడండి కామెంట్ చాలా మంది చేస్తున్నారు, ఎంత బాధ చూడండి. ఇంకా ఇక్కడ చూడండి ఎంత దారుణమో పాపం. ఇక్కడ హర్ష కుమార్ గారు లైవ్లోకి వెళ్ళిపోయాడు, ఫిజికల్ లైవ్లోకి వెళ్ళి పెడుతున్నాడు. ఇంతకన్నా ఏం లేదు. మన క్రైస్తవ సమాజం మీద దాడి చేయడానికి, దళిత బహుజనులు అని చెప్పిన మన మీద దాడులు చేయడానికి ఇది ఒక సంచలనాత్మకమైనది. గుర్తుపెట్టుకోండి. రేపొద్దున రాబోయే రోజులు ఇంకా ఎన్నో చేస్తారు, ఇంకా ఎన్నో కుట్ర కుతంత్రాలు చేస్తారు, ఎన్నో దాడులు చేస్తారు, ఎన్నో హింస పెడతారు. హన్మకొండలో ఉన్నటువంటి చర్చ్ అంటే బాప్టిస్ట్ చర్చ్, ఆ చర్చి 137 సంవత్సరాల చర్చి. ఆ చర్చిని కొంతమంది కావాలని కబ్జాలు చేస్తే జైబీఎం టీవీ అండగా నిలబడ్డది. జైబీఎం టీవీ వార్తలు అనడం వల్ల లోకల్ ఎమ్మెల్యే స్పందించి
వెంటనే వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. క్రైస్తవ సమాజం మీద కుట్రలు జరుగుతున్నాయి. క్రైస్తవ సమాజం మీద ఏ అయితే ఈ ప్రభుత్వాలు వచ్చాయో ఈ ప్రభుత్వాలు ఎప్పటికీ కూడా టెస్ట్ చేస్తున్నారు. క్రైస్తవ సమాజం మీద దాడులు చేస్తున్నారు. హన్మకొండలో ఉన్నటువంటి చర్చిని 137 సంవత్సరాల చర్చిని కూడా అన్యక్రాంతానికి గురి చేసి కబ్జాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఆ చర్చి వెంట నిలబడ్డది. జైబీం టీవీ జయమింద్ర పత్రిక బ్యానర్ వార్తలు రాయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అండతోని పోలీసుల్లో కేసులు పెట్టించి వాళ్ళందరి మీద A1, A2, A3, A4 పెట్టించి ఆ భూములను కాపాడడం జరిగింది. అది ఒక 2 నెలల క్రితం. అలానే శంకర్పల్లిలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల మీద చర్చికి పోయి కొంతమంది మనువాదులు అగ్రవర్ణాలు అక్కడికి పోయి ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళందరి మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా స్పందించింది కూడా జైబీం టీవీ జైబీం దినపత్రికనే. ఇది కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకర్పల్లిలో జరిగినటువంటి ఒక చర్చి పాస్టర్ల మీద ఆ చర్చిలో ఉన్నటువంటి సంఘస్థుల మీద అత్యంత కిరాతకంగా చంపేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా వరకు భయభ్రాంతులతో చాలా వరకు దెబ్బలు లేకినాయి ఆ ఉన్నటువంటి గ్రామస్తులు, హిందూ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల మీద ఇది 3ది. ఇప్పటికే 2 జరిగినాయి. ప్రవీణ్ పగడాలది ఏకంగా చంపేసిళ్ళు. అంటే మన మీద తెలియకుండానే మన మీద ఏ విధంగా చంపేస్తున్నారు, మనకు తెలియకుండానే మనల్ని ఏ విధంగా వెంబడిస్తున్నారు, మనకు తెలియకుండానే మనల్ని ఏ విధంగా పొట్టలు పెట్టుకుంటారు, మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ఏ విధంగా వస్తున్నారు, మనకు తెలియకుండానే మనువాదం ఏ విధంగా మన లైఫ్లోకి వస్తుందో చూడండి. కావాలని మనువాదులకు ఏం కావాలి? క్రైస్తవ సమాజాన్ని నాశనం చేయాలి. మనువాదులకు ఏం కావాలి? క్రైస్తవ సమాజమే విరుద్ధము. మనువాదులకు ఏం కావాలి? హిందూ ధర్మానికి కావాల్సింది ఏంటి? క్రైస్తవులు అనేవాళ్ళు నిజంగా మత ప్రచారం చేయొద్దు. క్రైస్తవులు అనేవాళ్ళు మత ప్రచారం చేసి రోడ్ల మీదకి రావద్దు. క్రైస్తవులు అనేవాళ్ళు నిజంగా రోడ్ల మీదకి వచ్చి చర్చలు నడిపించద్దు. క్రైస్తవులను చెప్పుకోవడానికి కూడా భారతదేశంలో వాళ్ళకి హక్కు లేదు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా ఇక్కడ పుట్టినలేదు. క్రైస్తవ సమాజం పుట్టింది ఎప్పుడో పుట్టింది రయ్యా. ఇది లండన్ నుంచి వచ్చింది, బ్రిటిష్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి లేదు. బ్రిటిష్ దేశాన్ని 37వ శతాబ్దం అది పుట్టి, ఆ దేశం పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడండి ఒకసారి. క్రైస్తవ సమాజం పుట్టి ఎన్నో సంవత్సరాలు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇలా వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు, వాళ్ళందరి జీవితాలు ఆన్ చేస్తున్నారు. ఇలా చూడండి ఎంత దారుణంగా ట్రోల్ చేసిందో, ఎంత దారుణంగా అవమానానికి గురి చేసిందో చెప్పడానికి ఇవన్నీ ఎంత బాధాకరమో మనం చూస్తున్నాం. చూడండి ఎంత దారుణమో. మెసేజ్ ఏది ఇక చూడండి. చూడండి ఇది హత్య అంటున్నారు వాళ్ళు. మనం పోల్ పెట్టిన సందర్భంలో చాలా మంది మన లైవ్ చూసే వాళ్ళు చాలా మంది సుమారుగా 7,000 మంది దాకా లైవ్ చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చూడండి ఏ విధంగా పెట్టుతున్నారు, ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ లైవ్ చూసే వాళ్ళు చాలా మంది వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నిజంగా వాళ్ళకు నేను ప్రవీణ్ పగడాల ఇంకొకటి ఇక్కడ మనం పోల్ పెట్టాము. ఈ పోల్ ప్రవీణ్ పగడాల మృతి జరుపుకోవడంలో బయటకు వస్తున్న ఆధారాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఆయన అన్నం తినేది కూడా చూడండి. ఒక పక్కన శ్రమల దినము, ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసించినటువంటి రోజు. ఆ సందర్భంలో చాలా వరకు మీ అందరి మానవత్వం. ఇక్కడ ఒక కామెంట్ చూసాం మనం, ఇక్కడ ఒక కామెంట్ కూడా మనం చూసాము. ఇంకో ఒక బ్రదర్ కామెంట్ చేసిండు. ఒకవేళ 11 నుంచి 11 గంటల దాకా 11 నుంచి 11 గంటల దాకా ఆయన ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ నిజంగా 11 నుంచి 11 గంటల దాకా ఆయన కనీసం ఎక్కడ భోజనం చేసిండు, ఎక్కడ స్నాక్స్ తీసుకున్నాడు, ఎక్కడ ఆగిండు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుందిగా పోలీసులకి. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకవేళ వైన్స్కి పోయిందో పెడుతున్నారు, వైన్స్కి పోయి కూర్చున్నది తాగిందిగా చెప్తున్నారు. ఇలా ఉన్నటువంటి మరి ఎక్కడ బయలు చేసిన వీడియోలు పెట్టట్లేదు కదా. ఆయన ఆకలైనప్పుడు కనీసం అన్నం పెట్టినటువంటి సందర్భాలు హోటల్సో గీటల్సో లేకపోతే చుట్టాలో బంధువులో సంఘస్థులో లేకపోతే ఎవరో వాళ్ళు పెట్టిన సందర్భాలు ఆ వీడియోలు ఎందుకు బయట తీయట్లేదు? ఎందుకు నిజంగా ఆయన ఎక్కడన్నా కనీసం 11 నుంచి 11 గంటల దాకా ఎక్కడ కూడా అన్నం తినకుండా రోడ్ల మీదనే ఉన్నాడా? వైన్ షాప్ల చుట్టూ అక్కడిక్కడనే ఉన్నాడా? ఎక్కడ కూడా కనీసం స్నాక్స్ భోజనం ఎక్కడ చేయలేదా? ఆ ఫోటోలు ఎక్కడనే ఆ సీసీ కెమెరా ఫోటోలు మరి అవి ఎందుకు బయట పెట్టట్లేదు? సీసీ కెమెరా ఫోటోలు ఎందుకు బయట పెట్టలేదు? సీసీ కెమెరా ఫోటోలు ఎందుకు చూపించట్లేదు? సీసీ కెమెరా ఫోటోలు ఎందుకు దాస్తున్నారు? సీసీ కెమెరా ఫోటోల వెనుక ఉన్నది ఎవరు?
సీసీ కెమెరా ఫుటేజ్లను ఇంత అద్భుతంగా చిత్రీకరిస్తున్నది ఎవరు? సీసీ కెమెరా ఫుటేజ్ల వెనుక ఉన్నటువంటి అర్థం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సీసీ కెమెరా ఫుటేజ్ల వెనుక ఉన్నటువంటి చిత్రీకరించినటువంటి వ్యక్తి నిజంగా ఎంతవరకు నిజమని ఆయనకు తెలుసు? ఇవన్నీ ఎంత బాధాకరం అంటే అంత బాధాకరము. నిజంగా చూడండి ఎంత దారుణం ఉందో. కుట్రలో భాగంగానే అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసిళ్ళు చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు, అనేకమైనటువంటి వీడియోలు ఎంతోమంది వివిధ రకాలుగా చిత్రీకరిస్తున్నారు. చూడండి, మనం ప్రవీణ్ పగడాల గురించి కొడితే వస్తుంది. ప్రవీణ్ పగడాల పాస్టర్ హత్యపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వము, ఇది మనం 3 days బ్యాక్ చెప్పింది. పాస్టర్ ప్రవీణ్ అంతిమ యాత్ర చూడండి ఎన్ని లక్షల మంది వచ్చిల్లో, ఎన్ని లక్షల మంది వచ్చిల్లో చూడండి. ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ అంతిమ యాత్రలో చూడండి ఎన్ని లక్షల మంది వచ్చిల్లో. చూడండి ఈ వీడియోలు చూడండి మనకి ఎంతమంది ఉన్నారో. ఆయన నిజంగానే ఉంటే ఆయనకైనా చనిపోతే ఇన్ని లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారు? ఆయన నిజంగానే ఆయనకైనా చనిపోతే ఇన్ని లక్షల మంది జనం ఎందుకు వస్తారు? చూడండి, ప్రవీణ్ పగడాల హత్య వెనుక జరిగిన కుట్రలో భాగంగా లక్షలాది మంది ఆయన అభిమానులు, లక్షలాది మంది ఆయన వీడియోలు చూసి, లక్షలాది మంది స్పందించి, ఒక రాజకీయ నాయకుడు చనిపోయినా కూడా రానంత జనము, ఇసుక పోస్తే రానంత జనము, పోలీసు మధ్యలో సుమారుగా 2 నుంచి 3 వేల మంది పోలీసు బందోబస్తు మధ్యలో ఆయన అంతిమయాత్ర చనిపోయినప్పుడు చూడండి ఎంత దారుణమో, ఎంత దారుణమైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎంత జనం ఉన్నారో చూద్దాము. ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంది అసలు ప్రవీణ్ పగడాలను చంపినటువంటి వ్యక్తులు ఎంత జనం ఉన్నారో చూడండి. మన ఎంత బాధాకరమో. ఇవాళ పోలీసుల మధ్య ఆయన కరం చేసిన సందర్భంలో ఇదందరికీ తెలుసు, కానీ నోరు మెదపలేని అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పటికైనా నోరు మెదపండి, ఇప్పటికైనా మాట్లాడండి, ఇప్పటికైనా ప్రశ్నించండి. చూడండి ఎంత దారుణము. చూడండి ఎంత దారుణమో. ప్రవీణ్ పగడాల గురించి మొదటి నుంచి కూడా జయబిందన పత్రిక రాస్తున్నది. ఆయన కుట్రలో భాగంగా ఆయన చంపేసిళ్ళు, ఆయన వెనక ఉన్న చాలా మంది పెద్ద పెద్దల హస్తం ఉంది. ఆయన చాలా మంది కావాలని డ్రాప్ చేసిళ్ళు, ఆయనను పసిగట్టేసిళ్ళు. ఇక్కడ ఇంకో ఫోటో పెడుతున్నాం. ఈ ఫోటో తీసినటువంటి వ్యక్తులు ఎవరు? ఎన్ని సీసీటీవీలు ఎన్ని బయట పెడుతున్నారు? ఈ ఫోటో తీసిన వాళ్ళు ఎవరు? ఈ ఫోటో వెనక ఉన్నది ఎవరు? ఈ ఫోటోలో కూర్చున్న వ్యక్తి ఎవరు? ఇవన్నీ ఎవిడెన్స్ కదా. ఈ ఫోటో తీసిన వ్యక్తిని ఎందుకు బయట పెట్టట్లేదు? ఆయన ఏ ప్రదేశంలో కూర్చున్నాడు? ఎన్ని గంటలు కూర్చున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడ కూర్చున్నాడు ఆయన? చూడండి ఎంత దారుణము. ఇవన్నీ ఎంత భయంకరంగా ట్రోల్ చేసిల్లో చూడండి. పాపం ఈ ఫోటో తీసిన వాళ్ళు ఎవరు అసలు అర్థం కాని పరిస్థితి. ఇక్కడ పాపం ఆయన డెడ్ బాడీ ముఖం మీద గాయాలు ఉంటాయి. హెల్మెట్ ఆయన హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. హెల్మెట్ కూడా ఉంది. ఆయన ముఖం మీద చూడండి ఎన్ని గాయాలు ఉన్నాయో చూడండి. మనం ఎంత దారుణంగా ఉండేది మనం చూడండి. పాపం కదా, ఎంత దారుణం. పాపం చూడండి ఎంత దారుణమో చూడండి. పాపం ఆయన పాపం తగులుతుంది అందరికీ. నా పాపము అందరికి తగులుతుంది. భయంకరంగా చూడండి. బండి చూడు. ఈ బండి నిజంగానే ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడ్డంటే మొట్టమొదటి చూసిన వ్యక్తిని కూడా బయట పెట్టాలి కదా. పలానా వ్యక్తి ఫోన్ చేసిళ్ళు, పలానా వ్యక్తి చెప్పాలి అనేది పోలీసు ఇది ప్రతి ఒక్కరికి సిఆర్పిఎల కంట్రోల్ చెప్తుంది. ఐపీసీలో స్పష్టం చెప్తే చట్టాలు ఐపీసీలో స్పష్టం చెప్తుంది. ఎవరైతే నిజంగా ఫస్ట్ కాల్ చేసిల్లో, పోలీసు అధికారులకు ఎవరైతే ఫోన్ చేసి చెప్పిల్లో, ఎవరైతే సమాచారం ఇచ్చిల్లో వాళ్ళని నిజంగా బయట పెట్టవచ్చు కదా. ఎవరు సమాచారం ఇచ్చిల్లో చెప్పట్లేదు. ఇప్పుడు బిఎన్ఏ చట్టాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఐపీసీ ప్రకారం బిఎన్ఏ చట్టాలు షూ ఇప్పింది అన్నీ ఎవరు చేసిళ్ళు? ఇవన్నీ చూడండి, దెబ్బలు ఇవన్నీ గాయాలు చూడండి, ఇవన్నీ చూడండి ఎంత దారుణమో. ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంతకన్నా ఇంకేం కావాలి ఎవిడెన్స్? ఇగో ఇక్కడ వైన్స్ పాప ఇంక చూడండి. మీరు చూపెట్టే వైన్ షాప్ మాదే, అసలు పాస్టర్ ప్రవీణ్ మా షాప్కే రాలేదు, మా దగ్గర రియల్ సీసీ ఫుటేజ్ ఉంది, తొందరలో బయట పెడతాం. ఇంకో చూడు అక్కడ తారక్ అనేటువంటి వ్యక్తి అబ్బాయి మెసేజ్ పెట్టిండు. ఇది వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో వైన్ షాప్ మాదే. ఆ వైన్స్ ఓనర్ అబ్బాయి చూసిన తర్వాత కామెంట్ చేసిండు, వైన్ షాప్ మాదే, అసలు పాస్టర్ ప్రవీణే మా దగ్గర రాలేదు. ఇంకో ఆయన కూడా చెప్తున్నాడు. ఆర్టీఓలు ఇష్టాచారం చేసి ఆర్టీవీ ఛానల్లో వాళ్ళు పెడితే ఆ అబ్బాయి కామెంట్ చేసిండు. ఆర్టీఓలు కూడా చాలా అక్కడ పోయి ఇది చేసిన తాగిండు కింగినట్టు చూపెడుతున్నారు. తాగిండు అని చూపెట్టి కొన్ని సందర్భాలు చూపెడుతున్నారు. దాంతోపాటు మిగిలిన టీవీ ఛానల్ కూడా చూపెడుతున్నారు. తాగిండు అని. కొంతనన్నా ఉండాలి మన 4th ఎస్టేట్కు. తాగిండు అని చూపెడుతున్నారు. తాగలే అని చెప్పడానికి
ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వైన్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన కామెంట్ చేసిండు, మనం చూస్తున్నాం. ఇది జైభీమ్ దినపత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్త. వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వం చంపుతున్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఆత్మగౌర నినాదం, మన ఆత్మగౌరవం కోసం పుట్టిందే జైభీమ్ టీవీ, జైభీమ్ దినపత్రిక, జైభీమ్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ఆయనకు న్యాయం జరిగే వరకు, ప్రవీణ్ పగడాలకు న్యాయం జరిగే వరకు జైభీమ్ టీవీ అండగా ఉంటుంది. జైభీమ్ టీవీ పోరాడుతూనే ఉంటుంది. ప్రాణం పోయినా కూడా వెనక్కి తగ్గను. ఆత్మగౌరవం కోసం పుట్టిందే జైభీమ్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా వేల లక్షల సంఖ్యలో వీడియోలు షేర్ చేయండి. జైభీమ్ టీవీ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఆధారాలు. మిగిలిన టీవీ వాళ్ళు చెప్తున్నటువంటి అన్ని కల్పిత పాత్రాలే. అవన్నీ వాళ్ళ రేటింగ్ కోసం చేసేటువంటి కుట్రలు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని కల్పిత పాత్రలు వాళ్ళు అన్ని బ్యాన్ చేసేయండి. యూట్యూబ్లో వచ్చేటువంటి మనల్ని చిత్రీకరించి మనల్ని అవమానం గురి చేసేటువంటి వ్యక్తులు మనం చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇవాళ నీ కోసం ప్రశ్నించే గొంతుగా జైభీమ్ టీవీ ఉంది, నీ కోసం మాట్లాడే గొంతుగా టీవీ ఉంది, జైభీమ్ టీవీ ఉంది. నీ టీవీని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చేయి, విలువైన కామెంట్ చేయి, నీ కుటుంబాలకు అందరు చేయండి, గ్రామానికి వెళ్ళిపోవాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం దిగిపోవాలి. కూటమి ప్రభుత్వంలో కుట్రల భాగంగా ప్రవీణ్ పగడాల హత్య. కూటమి ప్రభుత్వం కుట్రల భాగంగానే ప్రవీణ్ పగడాల హత్య. ప్రవీణ్ పగడాలను చంపింది కూటమి ప్రభుత్వమే, సనాతన ధర్మమే. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం వెనుక ఉన్నటువంటి వ్యక్తులే ప్రవీణ్ పగడాలను చంపిల్లని ప్రూవ్ చేయడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఇంతకన్నా ఆధారాలు ఇంకా ఏం కావాలి మీకు? ప్రవీణ్ పగడాలను చంపింది కూటమి ప్రభుత్వం చెప్పడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి. కూటమి ప్రభుత్వమే నిజంగా కక్ష కట్టుకొని చేసింది. కూటమి ప్రభుత్వంలో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ఆడుతున్నటువంటి రాజకీయ నాయకుల డ్రామాలో భాగంగానే ఇలా కొంతమంది పాస్టర్లు భయపడుతున్నారు. నిజాలు బయటికి వచ్చి చెప్పలేకపోతున్నారు. కొంతమంది పాస్టర్లు భయంతోనే బిక్కుబిక్కుమంటున్నారు. చాలా వరకు భయభ్రాంతులకు గురి అయిపోయే సందర్భాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. థ్యాంక్ యూ సో మచ్ జైభీమ్. రేపటి మరొక కథనం, సంచలనానికి మరో కథనం కూడా మీ ముందుకు చూపెడతాను. ప్రతి ఒక్కరు కూడా మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ జైభీమ్ ఆల్.